పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైకటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు వాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సర్వదేవతాత్మకాయ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆలయంలో సహకరిస్తున్న దేవతలందరికీ నమస్కరిస్తూ భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ విష్ణు సహస్రనామ భావ యజ్ఞాన్ని ఇవాళ మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. నిన్నటి వరకు సహస్రనామాలు అనే వాటిలో దాగినటువంటి పరమార్థం ఏంటో తెలుసుకున్నాం. అదేవిధంగా సహస్రనామం సంపూర్ణంగా పరమేశ్వరుడైన విష్ణు అంటే ఏమిటో తెలియజేసే ఒక జ్ఞానం. ఇందులో మనకి ఇటు ఉపాసనా పరంగాను తత్వపరంగా కూడా విష్ణుతత్వం తెలియబడుతున్నది. ఉపాసనా పరంగా భగవంతుడు ఒక నామము రూపము గుణము ఇలా ఆరాధిస్తాం. తత్వపరంగా ఆయన సర్వవ్యాపకమైన తత్వాన్ని, పరమాత్మ తప్ప అన్యము లేదు అనే భావమే తత్వం. తత్వం అంటే ఇది, పరమాత్మ తప్ప అన్యము లేదు. చివరికి పరమాత్మను తెలుసుకుంటున్న నేను కూడా పరమాత్మే అనే స్థితి రావాలి. అది అద్వైత సిద్ధి. వీటన్నిటికీ కూడా ఆధారమైన గ్రంథం విష్ణు శాస్త్రం. అందుకే ఇది వేదాంత గ్రంథం, ఉపాసనా గ్రంథం, అర్చనా గ్రంథం. అందుకే ధ్యాయం స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ. ధ్యానానికి, స్తోత్రానికి, నమస్కారానికి, యజ్ఞానికి కూడా పనికొచ్చేటువంటి ఒక మహాగ్రంథం విష్ణు సహస్రనామ స్తోత్రం. నామాల నెపంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం. అదేవిధంగా నామస్మరణ మాత్రం చేత మన పాప సంహారం చేసి చిత్తాన్ని శుద్ధి చేసి అభిష్టాన్ని సిద్ధి చేసేటటువంటి శక్తి కూడా ఈ నామాలకు ఉన్నది అని చెప్పుకుంటూ విశ్వం అనే నామం నుంచి
ప్రధాన పురుషేశ్వర వరకు ఉన్నటువంటి విష్ణుతత్వాన్ని చెప్పుకొని నారసింహ వపుః, ఉపేంద్రో వామన ప్రాంశు, మహావరాహో గోవింద అనే నామాల ద్వారా స్వామి యొక్క దివ్యావతారములు కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విశేషాలు మనకు కావలసినవన్నీ కూడా విష్ణు శాస్త్రంలో పెట్టారండి. పరిశీలించితే అభీష్ట సిద్ధులకు సంబంధించిన నామాలు కొన్ని కనబడుతున్నాయి. అందులో భక్తవత్సల మొదలైన నామము, అదేవిధంగా కామ కామకృత్కాంత, క్రోధ క్రోధకర్త, ఇలాంటి నామాల్లో క్రోధం పోగొట్టేవాడు, కామం పోగొట్టేవాడు, క్రోధం కలిగించేవాడు, కామం కలిగించేవాడు అంటూ భిన్న భిన్నముగా చెప్పిన వాటిలో ఉన్నటువంటి సమన్వయాన్ని కూడా నిన్న తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిన అవతారముల్ని ఎలా చూపిస్తున్నది విష్ణు శాస్త్రం. మీరు ఏ అవతారం కావాలని దొరుకుతుంది ఇందులో. నిమిషో నిమిషస్రగ్వై వాచస్పతనుదారభీ అగ్రణి గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణ. ఈ నామములు మత్స్యావతారాన్ని చెప్తున్నాయని పరాశర భట్టు వ్యాఖ్యానంలో తెలియజేశారు ఇంత గొప్పగా. ఎందుకంటే నిమిషో నిమిష అంటే తన కనురెప్ప పాటలతోనే ప్రపంచాన్ని నడుపుతున్నట్ట. కనురెప్పలేనివాడు అన్నారు. కనురెప్పలేనిది అంటే మత్స్యావతారం. అంతేకాదు, కనురెప్పలేని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎంత భగవానుడి దయ చూడండి. అవతల వాళ్ళని చూడాలి అంటేట కనురెప్ప వేస్తే చూడలేం కదా. అందుకు భగవంతుడు కనురెప్ప వేయుడు. శంకర భగవత్పాదుల వారు ఈ విషయం చెప్తారు. అమ్మవారి ముందు లేదా భగవంతుడి ముందు నిలబడ్డప్పుడు పరిశీలిస్తున్నట్ట ఎప్పుడైనా కంటి రెప్ప వేస్తారేమో అని. ఇక్కడ వేయట్లేదు. అమ్మవారిని అడిగారు ఆయన, తల్లి ఇంతసేపు చూస్తున్నాను కానీ ఒక్కసారి కూడా కనురెప్ప వేయలేదేమమ్మా అని. నేను వేస్తే నువ్వు ఉండవరని ఆయన అందుకని. ఎందుకంటే భగవంతుడు ఒక కనురెప్ప పాటలో అందరూ బ్రహ్మని వెళ్ళిపోతారు. కనుక రెప్పుంటేనే కదా వెయ్యడం అనేది ఉంటుంది. అది రెప్పే లేకుండా ఉన్నట్టండి స్వామి. ఎంత గొప్ప విషయం చూడండి. ఎక్కడున్నాయా అంటే పూరీ క్షేత్రంలో జగన్నాథ క్షేత్రం. ఆ జగన్నాథ స్వామికి కనురెప్పలు ఉండవు, కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు కూడా గుండ్రంగా ఉంటాయి. ఎందుకంటే గుండ్రం అంటే సర్కిల్ ఇన్ఫినిటీకి సంకేతం. అందుకే అనంత దృష్టి కలవాడు. ఆయన రెప్ప వేయకుండా ప్రపంచాన్ని కాపాడుకుంటున్నాడు. ఆ తత్వం మత్స్యావతారంలో కనబడుతుంది. మత్స్యావతారం గురుస్వరూపం. అందుకే ఆ మాటలో నిమిషో నిమిషస్రగ్వై వాచస్పతి ఉదారహీ అగ్రణి నిర్గ్రామణి శ్రీమాన్. ఆ మత్స్యావతారంతోనే ఆయన ప్రళయకాలంలో పుణ్యజీవులైనటువంటి సప్తర్షుల్ని మొదలైన వాళ్ళు ఒక పడవలో కూర్చోబెట్టి తన యొక్క మత్స్యపు కొమ్ముకి వాసుకుని తాడుగా పడవ కట్టి మళ్ళీ సృష్టి ఆరంభమయ్యే వరకు నడుపుతున్నట్ట. అప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళందరికీ కాలక్షేపం ఉండాలి కదండి. లేకపోతే ప్రళయకాలం చుట్టూ ఏమీ లేదు, పడవలో అలా కూర్చున్నారు. వారి జ్ఞానం చెప్పేట మొత్తం మత్స్య రూపంతో. అందుకే ఆ చెప్పిన జ్ఞానమే మత్స్య పురాణం అని మనకు కనబడుతున్నది. ఆ మత్స్యమూర్తి జ్ఞానమూర్తి. ఈ మత్స్యమూర్తి సోమకాసురుడు అపహరించినటువంటి వేదాలను తిరిగి తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి వాడు ఈ మత్స్యమూర్తి కనబడతాడు. నిన్న నరసింహ ఎలాగో చెప్పుకున్నాం. మహాద్రిదృక్ ఇలాంటి నామాల్లో కూర్మావతారం కనబడుతున్నది. అసలు అవతారములు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుని విష్ణు శాస్త్రంలో ప్రవేశించాలి. విష్ణువులకు అవతారములను ఉన్నాయి. భగవంతుడు యథాతథంగా సర్వవ్యాపకమైన పరంజ్యోతిగా ఉన్నాడు అనేటువంటిది అది పరబ్రహ్మోపాసన. ఆయన శంఖచక్ర గదాపద్మధారయే వైకుంఠవాసి లక్ష్మీ సమేతుడే సర్వశక్తులతో సమావేశమై ఉన్నాడు అనేది సగుణ బ్రహ్మోపాసన. సగుణ బ్రహ్మముగా ఉపాసించడం. ఇక అవతారములు దాల్చాడు అనేటువంటి మూడవ అంశం. ఈ మూడవ అంశం కూడా సగుణ బ్రహ్మోపాసన కిందకే వస్తుంది. కానీ నిత్యమూర్తి అయిన నారాయణుడు ఆయా కాలాల్లో అవతరించుతాడు. ఒక కాలంలో అవతరిస్తాడు, కొంతకాలం ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోతాడా? ఎక్కడికి వెళ్తాడు ఆయన? కనుకనే ఆనాటి అవతారమూర్తిని ఈనాడు మనం ఉపాసించడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే అవతారములు ఒక కాలంలో వచ్చి వెళ్ళిపోయేవి కావు, ఎప్పుడు ఉండేవే అవతారమూర్తులు. దాన్నే మరొక్కసారి మనం స్మరించుకుందాం. అవతారములనే కాన్సెప్ట్, ఆ అంశం గురించి ప్రస్తావన చేసుకోవాలి. లేకపోతే ఎవరిని పెడితే వాళ్ళని అవతారం ఉంటున్నాం, అదొకటి వచ్చింది బాధ. అవతార పురుషులు వేరు, సిద్ధ పురుషులు వేరు, కారణ జన్ములు వేరు, అందరూ గాడికి కట్టేస్తాం. అందుకు ముందు మనం తెలుసుకోవాల్సింది అవతారములు అంటే ఒక్కొక్క అవతారమూర్తికి కొన్ని మంత్రములు ఉన్నాయి, బీజాక్షర మంత్రములు ఉన్నాయి, వేద మంత్రములు ఉన్నాయి. వేదముల్లో ఈ మంత్రమూర్తులు అందరూ కనబడతారు. విశ్వనాథ్ వారు రామాయణ కల్పవృక్షంలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు. రామలక్ష్మణులు ఇద్దరు వెళుతున్నారట. సీతా వియోగంతో బాధపడుతున్నాడు రామచంద్రమూర్తి. ఆ వెనకాల శబరి వస్తూ ఉంటుంది, రామా అని పిలుస్తుందిట. ఇంత అడవిలో నన్ను పిలిచిన వాళ్ళు ఎవరా అని తిరుగుతాడు రాముడు. ఇప్పుడు లక్ష్మణస్వామి గొప్ప మాట అంటాడండి, ఇది వేదములలోని మాట అంటాడు. గొప్ప మాట. ఆ రామ అనే మాట వేదాల్లోది. నువ్వు పుట్టక ముందే వేదంలో ఆ నామం ఉంది. అప్పటి నుంచి ఆ నామం జపం చేస్తూ ఉపాసన చేస్తున్న వాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారు. తాము ఏ మంత్రమూర్తిని జపం చేస్తున్నారో ఆయన ఇక్కడికి వచ్చేడు అని తెలిసిన ఆవిడ నేను పిలిచిందయ్యా. గొప్ప రహస్యం అంటే
అంటే వేదముల్లోనే రామ కృష్ణ ఇత్యాది మంత్రములు ఉన్నాయి. వేదంలో రామ సంబంధమైన ఉపనిషత్తులు ఉన్నాయి, కృష్ణ సంబంధమైన ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి మంత్రాది దేవతలు. వాళ్ళని ఋషులు దేవతలు ఉపాసన చేస్తారు. ఉపాసన చేసినప్పుడు వాళ్ళ అనుభవాన్ని, ప్రత్యక్షమైనటువంటి సాక్షాత్కారాన్ని పొంది ప్రార్థన చేస్తారట, స్వామి లోకరక్షణకి రావయ్యా అని. అప్పుడు ఆ మంత్రాది దేవత అవతరిస్తుంది. ఇది అవతారం అనే విషయం. ఇక్కడ అవతరించడం అనే మాటే చాలా అద్భుతం. అవతరించడం అంటే దిగి రావడం అని అర్థంట. దిగి వచ్చారంటేనే మనకు అందుబాటులోకి వచ్చారని అర్థం. లోకంలో మనం అంటూ ఉంటాం, ఎంతో ప్రయత్నించామండి చివరికి దిగొచ్చాడండి అంటుంటాం. దిగొచ్చాడు అంటే అర్థం ఏంటి? మనకు అనుకూలమయ్యాడు అని అర్థం. అందుకే నామరూపాలకందరి భగవంతుడు నామరూపాల్లోకి ఒదిగి రావడమే అవతారం. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే భగవంతుడు నామరూపాలకు అందడు. అందుకే ఏ నామము లేనివాడు అనేది ఒక నామం ఆయనకి. చిత్రం ఏంటంటే నామరహిత అనేది ఒక నామం. అదే నామరూపాలు లేనివాడు అని చెప్తున్నాం మనం. నామరూపాలు లేనివాడు నిజమే, కానీ నామరూపాలు ధరించలేనివాడు కాడు ఆయన. అందుకు భగవానుడు మనల్ని ఉద్ధరించడానికి వివిధ నామాలతో వివిధ రూపాలతో అవతరిస్తాడు. అందుకే అన్ని నామాలు ఆయన అవతారాలే. ఇది ఒక చిత్రమైన విషయం ఏంటంటే, అది మహానుభావుడు చైతన్య మహాప్రభు ఒక మాట చెప్తాడు, నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రాత్మిత నియమిత స్మరణే నకాల ఏతాదృశీ తవ కృప భగవన్ మమాపి దుర్దైవ మిదృశమిహారని నానులాగా అంటాడు చైతన్య మహాప్రభు. ఈ మాటలు ఎంత విశేషం చూడండి. స్వామి, నువ్వు నీ నామాలు నువ్వే ఏర్పరిచావు. ఇప్పుడు విష్ణు, రామ, కృష్ణ మనం పెట్టిన నామాలు కావు కదా, వేదాల్లో ఉన్నవి. ఋషులు కూడా తయారు చేయలేదు, ఋషులు దర్శించారంతే. అందుకు భగవంతుడు రూపంతో అవతరించడం, నామంతో అవతరించడం రెండు ఉన్నాయట. అదే నామము అంటే అక్షరాల కూర్పు కాదు, భగవంతుడు ధరించిన శబ్దావతారం. ఆలోచించండి, ఇక్కడ ఒక్కొక్క నామము భగవంతుడి యొక్క సౌండ్ ఫార్మ్. అందుకే నామానికి నామికి భేదం లేదని ఒక మాట ఉన్నది. అంటే నామానికి, ఆ నామం ద్వారా చెప్పబడే భగవానుడికి భేదం లేదు, నామంలోనే భగవానుడు ఉన్నాడు. అందుకే ఒక నామం పలుకుతున్నాము అంటే ఈ నామం విని భగవంతుడు వస్తాడు అనుకోవద్దు. ఆ నామంలోనే భగవంతుడు ఉన్నాడు, అక్షర చైతన్యంలో భగవంతుడు ఉన్నాడు. ఆ నామం పలికేటప్పుడు వచ్చేటువంటి స్ఫోటనం, ప్రకంపన, అది భగవంతుడు, అది నామ చైతన్యం. అదే స్వామి, నువ్వు ఎంత దయామయుడు అంటే మమ్మల్ని తరింపజేయడానికి నామ్నామకారి బహుధా నీ అనేక నామాన్ని ఏర్పరిచి నిజ సర్వశక్తి తత్రాత్మిత నీ సర్వశక్తుని దానిలో ఇమిడ్చి పెట్టావు. ఇది నీ కృప. అందులో ఏ ఒక్క నామం తలంచుకున్నా మనం తరించిపోతాం. నీ కృప ఎంత గొప్పదో, నా దౌర్భాగ్యం ఎంత గొప్పగా ఉందయ్యా అన్నట్టు. ఎందుకంటే నువ్వు నామాలు ఏర్పరచడమే కాకుండా, శక్తి పెట్టడమే కాకుండా, నామస్మరణకి నియమం లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఎలాగైనా నామస్మరణ చేసుకోవచ్చు. మంత్రానికి నియమాలు ఉంటాయి కానీ నామానికి నియమాలు లేవు. భక్తితో ఎప్పుడైనా పలకవచ్చు. ఇంత చక్కగా నువ్వు ఏర్పాటు చేసిన ఒక్క నామం కూడా పలకకుండా బతుకుతున్నానంటే నా దౌర్భాగ్యం ఎంత దృఢంగా ఉందో చూడవయ్యా అని చైతన్య మహాప్రభు అన్నారు. దీన్ని బట్టి నామం విలువ తెలియాలి. అందుకే నామ మహిమ ఎంత గొప్పదో త్యాగరాజస్వామి వారు చెప్తారు, ప్రేమ ముప్పిరుగుని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు. ఆ ప్రేమతో ఒక్కొక్క నామం అంటూ ఉంటే కలిగే అనుభూతి అంతా ఇంత కాదండి. మరి త్యాగయ్యనే అడగాలి, నామం పలికితే ఎలా ఉంటుంది అయ్యా అని. మనకైతే ఆవలింతలు వస్తుంటాయి. త్యాగరాజస్వామి ఏమంటున్నా చూడండి, తలచినంతని నా తనువేమో జల్లు జల్లనేరా అన్నాడు ఆయన. ఆ నామం అంటున్నప్పుడు వెళ్ళి పొలికిస్తుందట. అందుకే ఆ నామం అంటున్నప్పుడే భగవంతుడు మనకు తగులుతున్నాడు తెలియాలట. అది 1000 నామాలు స్వామి యొక్క 1000 శబ్ద రూపాలు. ఇక రూపం అన్నప్పుడు నామరూపాతీతుడు రూపాన్ని స్వీకరించాడు, దిగి వచ్చాడండి. అదే అది అవసరం లేదు, నామరూపాలు ధరించవలసిన అవసరం లేదు. మనకు నామం ఒక రూపం ఉందంటే బోలెడంత అవసరం ఉంది. కర్మ కొద్దీ వస్తాయి మన నామరూపాలు, లీల కొద్దీ ధరిస్తాడు పరమాత్మ నామరూపాలు. ఇది తెలుసుకోవాల్సింది. మన నామరూపాలకు కారణం కర్మలు, భగవంతుడి నామరూపాలకు కారణం లీల. కర్మ అంటే మనంత మనం తగిలించుకుంది. భగవంతుడు స్వేచ్ఛగా మనల్ని ఉద్ధరించడానికి ధరించినవే నామరూపములు. అంత నామరూపరహితుడు నామరూపాలకు ఒదిగి వచ్చాడంటేనే ఆయన కరుణ కనబడుతుందండి. అందుకే ప్రతి అవతారం యొక్క లక్షణం దయ. దయతోనే వస్తాడు, లేకపోతే ఆయనకు అవసరం ఉన్నది. ఆ నామం ఒక దయ, ఆయన రూపం ఒక దయ. అందుకే స్వామి రూపాలు తలుచుకున్నా, నామాలు తలుచుకున్నా పరవశించిపోవాలి మనం. దయ కనబడుతుంది అక్కడ. అయితే అంత ఆయన దిగిరావడం ఏంటండి? ఒక తల్లి పిల్లాన్ని ఎత్తుకోవడానికి తను వంగుతుంది. పరిశీలించండి ఎప్పుడైనా. ఎందుకంటే పిల్లాడా తల్లి భుజానికి చేరలేడు, కానీ తల్లిని ఎత్తుకోమని చేతులు చాచగలడు. చేతులు చాచేటంటే చేతులతో అందుకోగలడు, భుజాన్ని అందుకోలేడు. మరి చేతులు చాచడం ఉద్దేశం ఏంటయ్యా అంటే అమ్మ ఎత్తుకో అని చెప్పడం కోసం తన చేతులు చాచాడు. చేతులు చాచగానే తల్లి వంగిందండి.
వంగి పిల్లాడు ఎంత ఎత్తులో ఉన్నాడు అప్పుడు వంగి చేతులతో పట్టు ఎత్తుకుందిట. ఇప్పుడు అమ్మ వంగవలసిన అవసరం ఉందా? ఎందుకు వంగిందమ్మ? వాడిని ఎత్తుకోవడానికి తాను వంగింది. అంత ఎత్తులో ఉన్న తల్లి పిల్లాన్ని ఎత్తుకోవడానికి తాను వంగింది. వంగినంత మాత్రం పిల్లాడు నా హైట్ నీ హైట్ ఒకటే అనుకోకూడదు. ఉద్ధరించడం కోసం వాడి హైట్కి అమ్మ ఒదిగింది. అలాగే నామరూపాతీతుడైన పరమాత్మ మన కోసం నామరూపాల్లోకి ఒదిగి ఆ నామరూపాలతో మనల్ని ఎత్తుకుని తనలో కలుపుకుంటున్నాడండి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు నామరూపాలు ధరించినటువంటి పరమాత్మ యొక్క దివ్యతత్వం అది అవతారము. దిగివచ్చుట అంటే మనకు అనుకూలముగా లభించుట. ఎందుకంటే మనకు నామరూపాలు తప్ప మరేవి పట్టం. నేను నామరూపాతీతమైనటువంటి వేదాంతం చెప్తాను అంటే ఒక్కడు మిగులుతాడేమో చూడాలి. మహా కష్టం. అసలు కొంచెం గట్టిగా ఆలోచిస్తేనే కూర్చోలేమే. నామరూపాతీత తత్వం పొందడం మహా కష్టం అండి. కానీ కొంతమంది ఏంటంటే ఉపనిషత్తులు అంటే ఏవో గొప్ప అనుకుని, వేదాంతం అంటే నామరూపాలు లేనిది అనుకుని ముందు వీళ్ళకి ప్రిజుడిస్ ఫిక్స్డ్. దాంతో రామాయణం, భారతం, భాగవతం ఏమి చెప్పినా ఇవన్నీ కూడా చాలా కింద స్టాండర్డ్ అండి. ఆ పైన వేదాంతం హై స్టాండర్డ్. ఇవన్నీ ఫిక్స్డ్ అభిప్రాయాలండి. ఎందుకంటే వీడు రామాయణం చదవలేదు, భారతం చదవలేదు, భాగవతం చదవలేదు అని అర్థం. చదువుకుంటే ఇలాంటి మాటలు రావు. జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఎక్కడ రామాయణ, భారత, భాగవతాలు ఇవి ముందు చదువుకోండి తర్వాత ఉపనిషత్తులు చదవండి అని రాయలేదు. కొన్ని ఉపనిషత్తులైనా ముందు అవి చదవండి తర్వాత మమ్మల్ని చదవండి మేము చాలా హైయెస్ట్ అని ఉపనిషత్తులు చెప్పలేదు. మధ్యలో వీడి తలకాయ చెప్పింది అనమాట. ఇది అర్థం. అది ఋషులు ఏం చెప్పారని జాగ్రత్తగా గమనించుకుంటే నామరూప తత్వము, నామరూప అతీత తత్వము రెండు వేరు కాదయ్యా అని ఇక్కడ చెప్పాడు. ఈ రెండింటికి సమన్వయం ఏమిటయ్యా అంటే మనం గతంలో చెప్పుకున్నాం. ఒక హల్వాని ఒక ఆకృతిలో మనం తినేటప్పుడు ఆకృతి మారింది కానీ హల్వా మారలేదని చెప్పుకున్నాం కదా. అదే విధంగా నామరూపాల ద్వారా తెలియబడుతున్న తత్వం ఒకటే. అందుకే స్వామి గీతలో ఒక మాట అన్నాడు, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తో గతు దుఃఖం దేహవద్భిర్వాప్యతే. అవ్యక్తం అంటే అన్మానిఫెస్టెడ్ అయినటువంటి అంటే నామరూపరహితమైన పరతత్వాన్ని ఉపాసించడం అనేది క్లేశోధిక తరహా అత్యంత కష్టమయ్యా అన్నాడు. మరి ఎలా ధరిస్తామయ్యా అంటే ఆ తత్వమే నామరూపాల్లో వ్యక్తమైందిగా దాన్ని ఉపాసించి ధరించిపోతా ఉన్నాడు. ఎంత చక్కటి మార్గం వేశాడు. అందుకు చక్కని రాజమార్గం ఉండగా సందుల దూరనేలనే మనసా అన్నాడు జాగ్రత్త. ఆ చక్కగా నామరూపములు ధరించి వచ్చిన పరమాత్మ యొక్క అవతార తత్వాన్ని పరిశీలిద్దాం. అవతారములు ఎన్నో ఉన్నాయి. మత్స్యావతారం నుంచి ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఎన్నో అవతారాలు ఉన్నాయి అని మనం అనుకుంటాం, దశావతారాలు. కానీ భాగవతం ఏం చెప్తుందంటే ఒక చోట 21 అవతారాలు, మరొక చోట 25 అవతారాలు చెప్పి మరొక మాట అంటుంది, నేను 21, 25 చెప్పాను కనుక అన్ని అవతారాలు అనుకోకు, ఇంకా చాలా ఉన్నాయి. భగవంతుడి అవతారాలకి లెక్క లేదు కానీ మనకు లెక్క ఉంది కనుక లెక్కలో చెప్పుకున్నాం. ఆయన అనంతుడు, హరి అనంత్, హరి కథ అనంత్. ఆయన అనంతుడయ్యా. ఎన్ని అవతారాలు ధరించాడంటే అద్భుతమైన మాట చెప్తాడండి. ఇది వేదంలో ఉంది. విష్ణోన్నుకం వీర్యాణి ప్రవోచత్ అని ఒక మంత్రంలో పృథివ్యామిమాం రజాంసి అనే మంత్రం ఉంది. అదే మంత్రాన్ని తీసుకుని సుఖయోగింద్రుడు భాగవతంలో చెప్తున్నాడు, భూమి యందున్న ధూళి కణాలు లెక్క పెట్టడం ఎంత కష్టమో నారాయణ అవతారాలు లెక్కించడం అంత కష్టమో అన్నాడు. అనంతావతారుడు స్వామి. అయితే ఎన్ని అవతారాలు ఉన్నా ఉపాసించడానికి ప్రధాన అవతారాలు కొన్ని చెప్పుకున్నాం. అందులో నృసింహావతారం, అదేవిధంగా రామావతారం, కృష్ణావతారం. వీళ్ళు అర్చామూర్తులుగా ఉపాసించబడుతున్నారు నేటికి కూడా. అవతార కాలంలోనే కాకుండా అవతారం అనంతరం కూడా మనం స్మరించుకుంటున్నాం. అసలు అవతార పూర్వం కూడా వీరిని జపం చేసుకున్నారండి. ఇది పెద్ద రహస్యం. అవతరించక ముందే రామ మంత్రం జపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరయ్యా అంటే రాముడు పుట్టక ముందు నుంచి తపస్సు చేస్తున్న హరి ఎవరు ఆలోచించండి ఇక్కడ. అందుకే రామాయణాన్ని జాగ్రత్తగా చూస్తే అక్కడే కనబడుతుంది. ఆ రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఆయన ఒక్కడే రాలేదుగా, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు పక్కన ఉన్నారు. ఆంజనేయుడికి శాపమోచన అయిన వెంటనే మీలో రాముడు ఎవరు అని అడగలేదండి ఆవిడ. రాముడికి నమస్కారం చేసింది. ఎలా చేసిందయ్యా? ఇది రహస్యం. ఎందుకంటే నేను గౌతముడు వెళ్ళిపోతూ రాముడు ఫోటో ఇచ్చి వెళ్ళాడా ఏంటి? మరేమిటి అంటే ఆవిడ ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని జపం చేస్తూ ధ్యానం చేస్తూ నిలబడిపోయిందండి. శిల వలే ఉండిపోయింది. శిల గాత, శిల ఎలాగైతే కదలకుండా ఉంటుందో అలా ఉండిపోయింది. గౌతముడు ఇచ్చినటువంటి శక్తి చేత ఎవరికీ కనబడకుండా ఉన్నది. రామచంద్రమూర్తి తాగమనంతా మళ్ళీ శరీరం అంతా వచ్చింది. అంతవరకు ఆవిడ చేస్తున్న పని ఏమిటయ్యా అంటే ఆ పరమాత్మను ధ్యానిస్తుంది. ఆ పరమాత్మ యొక్క లక్షణం రాముడిలో కనబడింది. వెంటనే రామ అంది. అది ఆ ఏ సచ్చిదానంద తత్వమును తను ఉపాసన చేస్తోందో ఆ తత్వం రాముడిలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అందుకే ఒక అవతార మూర్తిలో పరబ్రహ్మ తత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. అది గ్రహించగలిగే వారు ఋషులు, తపస్సులే. సామాన్యులకు మాత్రం మానవులే.
అందుకే రామ పిత్రోహ పుత్రభావం రావణాయ మనుష్యతాం ఋషీణాం భగవద్భావం దర్శయన్ విచచార అంటాడు భరద్వాజ మహర్షి. రాముడు తల్లిదండ్రులకి ఎప్పుడు పిల్లాళ్ళగా కనబడ్డాడు. అంత విశ్వామిత్రుడు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అన్నా మా పిల్లాడిని పంపనండి అడవికి అన్నాడు. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ ఉంటాయి, అది లాజిక్ కంటే గొప్పదండి. అది అందరు చెప్పిన బోధది. ఎందుకంటే జీవలక్షణం, ఆ జీవలక్షణం చేత నా కొడుకు అంటేనే కానీ వాళ్ళు తరించరు. అలా వాళ్ళిద్దరూ కౌశల్య దశరథులు పిల్లాడు అంటున్నట్ట. రావణాసుడికి ఎంతమంది ఎన్ని చెప్పినా రాముడు మనుష్యుడే అంటున్నట్ట. ఎవరు ఎంత చెప్పనేయండి, అక్కడ తెగ పోలేడు విభీషణుడు. అంతకుముందు మాల్యవంతుడైన ఆయన తాతగారు, అమ్మ తరపు తాతగారు, ఆయన చెప్తాడు ఎవరు చెప్పినా రాముడు ఒక రాజు కొడుకు అనే చూశాడు ఆయన. ఎందుకంటే అలా చూస్తే కదా ఆయన తరించడం. ఎందుకంటే మనుషుల చేతిలోనే కదా చావు ఆయనకి. అందుకు అలాగే చూశాడు ఆయన. రాముడిలో విష్ణుత్వం చూసిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఋషీణాం భగవద్భావం, మహర్షులు దర్శించారు. అందుకే ఇక రామావతారాన్ని మనం ఫోకస్ చేస్తేనే ఇది అన్ని అవతారాలే కలుపుకోవాల్సిందే. పరమాత్మ ఆయా ప్రయోజనాలకు తగ్గట్టు ఒక రూపాన్ని స్వీకరించి ఒక నామంతో అవతారంలో సంచరిస్తాడు. అంతకు ముందున్న మంత్రమూర్తే వచ్చాడు కనుక తిరిగి మళ్ళీ అవతార పరిసమాప్తిలో ఆ మంత్ర చైతన్యంలో లీనమవుతాడు. అందుకే ఆ మంత్రాన్ని ఎప్పుడు మనం జపం చేసుకున్నప్పటికీ కూడా ఆ మూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటాం. ఇది అవతారం అనే విషయంలో మరొక అంశం. మరొక మాట మనకి సుఖయోగింతులే చెప్తారు. అవతారాలు ఎలా ఉంటాయా అంటే అద్భుతమైన మాట చెప్పాడండి. అవతారా యసంఖ్యేయా హరే సత్వనిధే ద్విజాః యథావిదాశన కుల్య సరసస్సు సహస్రసహ అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో అక్షయమైన జలం ఉంది. ఇటువైపు బోల్డ్ పొలాలు ఉన్నాయి. ఈ పొలాలకు ఆ నీరు అందించాలంటే ఏం చేయగలం? పొలాలన్నా అక్కడికి తీసుకెళ్ళగలం, జలాన్న ఇక్కడికి తేలం. అప్పుడు ఏం చేస్తారట? సరస్సు నుంచి కాలువలు తవ్వుతారు. దేనికి? పొలాలకు కనెక్ట్ చేస్తాం. అలా అనుసంధానం చేస్తారు. ఆ కాలువలు ఆ పొలం ఉన్న దూరం బట్టి, పొలంలో పండించే పంట బట్టి, అవసరం బట్టి కొన్ని చిన్న కాలువలు, కొన్ని పెద్ద కాలువలు, కొన్ని వంకర కాలువలు, కొన్ని తిన్న కాలువలు ఇలా కనబడుతుంటాయి. ఈ కాలువల్లోంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది సరస్సులో. అప్పుడు మీరు చూడండి కాలువల్లో ఎన్ని షేపులు ఉన్నాయో ఆ జలానికి అన్ని షేపులు అనిపిస్తాయి. అవునా లేదా? ఇది వంకర కాలువ అండి, ఇది తిన్న కాలువ, ఇది చిన్న కాలువ, ఇది పెద్ద కాలువ అంటాం. కానీ ఇది వంకర నీరు, చిన్న నీరు, పెద్ద నీరు అంటామా? కాలువలు బట్టి నీటికి రూపం కనిపిస్తుంది అంతే. అదేవిధంగా నారాయణుడు సరస్సు లాంటి వాడు, అవతారములు కాలువలు వంటివి అని చెప్పారు. మన బ్రతుకులు పొలాలు లాంటివి. ఇది తెలుసుకోవాల్సింది. నారాయణ తత్వం అవతారాలనే కాలువల ద్వారా ఆయా దేశకాలనే పొలముల్లోకి ప్రవేశించి పంటలు పండించిందండి. ఆనందపు పంటలు, జ్ఞానపు పంటలు పండించింది. ఇది అంత అద్భుతంగా సుఖయోగితుడు భాగవతంలో చెప్పినటువంటి అద్భుతమైన విషయం. అందుకే ఏ కాలంలో నీరు తాగినా ఏ నీరు తాగినట్టు ఎంత ఆలోచన ఎందుకమ్మా అంటే సరిగ్గా వినకపోవడమే ఏదైనా జరుగుంటారు. మనసు అటు ఇటు అక్కడ తిరుగుతుందేమో చూసుకోండి. ఏ కాలంలో నీరు తాగినా సరస్సు నీరేగా. కానీ ఏ అవతార తత్వాన్ని ఉపాసించినా ఒకే నారాయణుడు ఉపాసిస్తున్నాం. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ఒక్కొక్కప్పుడు కొన్ని కాలువలు ఉంటాయండి, పెద్ద కాలువలు, ఇంచుమించి సరస్సు వచ్చిందా అన్నంత కాలువలు. ఈ పెద్ద కాలువలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ కాలం పంటలు పండిస్తూ ఉంటాయి. ఆ పెద్ద కాలువలు లాంటివే రామ, కృష్ణ, నృసింహాది అవతారంలో. మిగిలిన ఆయా కాలాల్లో వస్తూ ఉంటే వెళ్ళిపోతుంటాయి. వీటిని అంశావతారములు అంటారు, వాటి పూర్ణావతారములు అంటారు. ఇదొకటి. ఇంకా అవతారం అనే అంశంలో మరొకటి ఉన్నది. అయ్యా విష్ణు శాస్త్రం పక్కకు పోయింది అనుకోవద్దు. ఇవి కానీ తెలుసుకుంటే విష్ణు శాస్త్రం మరింత ఆస్వాదించవచ్చు. అందుకే రామకృష్ణ అవతారముల యొక్క ఉపాసన అంతా కూడా సంపూర్ణమైన పరబ్రహ్మోపాసనయే. ఇది చెప్పడం ఇందులో ఉన్నటువంటి పరమార్థం. ఇంకొక రహస్యం, రాముడు కృష్ణుడు మనలాగే అవతరించారు కదా, మనలాగే తిరిగారు కదా, మనలాగే దుఃఖపడ్డారు కదా, మనలాగే సుఖపడ్డారు కదా, మనలాగే ఉన్నారు కదా అంటే మనలాగే ఉన్నారు కానీ మనం వేరు వారు వేరు. ఎందుకంటే అవతారముల్లో రెండు ప్యారలల్ లైన్స్ ఉంటూ ఉంటాయి, తెలుసుకోవాలి. ఒకవైపు మన వలనే ప్రవర్తిస్తారట, అది మనకు ఆదర్శం కోసం. ఒక్కొక్కప్పుడు మనకు అతీతంగా ప్రవర్తిస్తుంటారు. రెండు ప్రవాహాలు వెళుతూ ఉంటాయి, రెండూ చూసుకోవాలి. వాడు మనలాగున్నా ప్రవర్తించారు కనుక మనకు దగ్గరైపోయారు. రామకృష్ణులు మనకు దగ్గరైపోయారు. పైగా పిల్లాళ్ళ కృష్ణుడు ప్రాపుతున్నాడు అంటే పిల్లాడనే భావం ఎంత కలుగుతుందో పరమాత్మ అనే భావం అంతే కలుగుతుంది. రెండు కలుగుతుంటాయి. అది కృష్ణుడు పిల్లవాడిగా సంచరిస్తున్నప్పుడు మానుష్యమైన పిల్లవాడిగా ఎవడు అనుకోడు. ఆయన డివైన్ చైల్డ్. అది చూసి అద్భుతమైనటువంటి దివ్యబాలకుడు అనిపిస్తాడు. అలాగా ఇటు మానవత్వాన్ని అటు దైవత్వాన్ని కలిపి ప్రవహిస్తూ ఉంటాయి ప్యారలల్ గా రెండు ప్రవాహాలు. అది తెలుసుకోగలగాలి. దీన్ని ఒక మానుషంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు దాన్ని ఆదర్శతత్వము అని అంటారు. వాళ్ళ దైవత్వాన్ని చూపించేటప్పుడు ఆరాధ్యతత్వము అని అంటారు. ఆదర్శ, ఆరాధ్య.
ఆదర్శతత్వం మనకు మోడల్ ఎలా ఉండాలో చూపిస్తారనమాట. ఆరాధ్యతత్వము మనం ఆరాధించవలసిందే తప్ప అనుకరించలేము. ఉదాహరణకి కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తాడు. ఇది ఆరాధ్య లీల, ఆదర్శ లీల కాదు. మనం కూడా ఎత్తుతామంటే బండరాయి కూడా ఎత్తాం. ఆయన కాళీ ఫణాల మీద నర్తన చేశాడు. మనం వానపామును చూస్తేనే భయపడతాం. కనుక అది ఆరాధ్య లీల. దావాగ్ని మింగేడండి పరమాత్మ. అగ్గిపుల్ల మంట కూడా పెదాల దగ్గరికి తేలేం మనం. అలాంటిదే రాసలీల కూడా. ఆ పరమాత్మ ఈ లీలలన్నీ కూడాను ఆరాధ్య లీలలు. ఆదర్శ లీలలో ఉంటే ఆయన చూపించిన మాతాపితృ భక్తి, ధర్మ ప్రతిష్టాపన, ఇవన్నీ కూడా అవతారాలు ఎంత గొప్పగా ఉంటాయంటే దానివల్ల దీనికి దెబ్బ తగలనివ్వరు, దీనివల్ల దానికి దెబ్బ తగలనివ్వరు. ఆ రెట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పెడుతూ ఉంటారండి. అటు రాముడు గాని కృష్ణుడు గాని ఇద్దరు. అయితే రాముడు నరుని భలే ప్రవర్తించాడు కనుక ఎక్కువ ఆదర్శం కనబడుతుంది, ఆరాధ్యం లోపల జాగిపోతుంది. కానీ కృష్ణుడు అలా కాదు, ఆయనకు కండిషన్స్ లేవు. మొదటి 2 అవతారాల్లో పెద్ద కండిషన్స్ అయిపోయాయి. నరసింహావతారం వచ్చేటప్పటికల్లా కండిషన్స్ పెద్ద ఎక్కువైపోయాయి. ఎవరివి హిరణ్యకశిపుడు పెట్టిన కండిషన్స్. పగలు కాదు, రాత్రి కాదు, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనివి కాదు, రకరకాలు చెప్పేశాడు. తను 2 కాని ఏమిటో చూసుకున్నాడు. రెండిట్లా కనిపిస్తూ 2 కాని ఏదో చేసుకుని దిగాడు. ఆ డిజైన్ చేసిందంతా హిరణ్యకశిపుడు. ఎవడి కర్మ వాడిని భగవంతుడు డిజైన్ చేసుకుని ఇస్తుంది. ఏం చేస్తాను. ఈయన గారు ఉన్నారే రావణాసురుడు, ఆయన బ్రహ్మగారు కనబడినప్పుడు అడిగేట అజరత్వం అమరత్వం ఈ 2 అడిగాడు. అంటే నా ముసల్తానం రాకూడదు, చావు రాకూడదు, ప్రతివాడు కోరికే అదే. కానీ రాకుండా పో, కొంచెం పోస్ట్పోన్ అవుతాయే తప్ప రాకుండా పోతాయా. బ్రహ్మగారు చాలా తెలివైన వాడు. అవి నాకు లేకపోతే నీకు ఇచ్చేవాడిని అన్నాడు. అజరత్వం అమరత్వం నాకే తప్పదు. ఒక అంతకాలంలో కల్పాంతకాలంలో వెళ్ళిపోవలసిన వాడిని. పరమాత్మకే అవి చెల్లుతాయి, మనకు కాదయ్యా, ఇది తెలుసుకో. అందుకే ఆ స్థితి కావాలంటే పరమాత్మ జ్ఞానం తెచ్చుకో. అది వాడికి అర్థం కాలేదు. అందుకు ఏమన్నాడంటే ఏదో కండిషన్ పెడితే అది తీరుతుంది కనుక నాకు నరవానరులు పర్వాలేదు, ఆఫ్టర్ ఆల్ ఆ పై వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానంట. సరే నీకు ఆ పై వాళ్ళ వల్ల ప్రమాదం కాదన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ కింద 2 ఉన్నాయన్నమాట. ఇది ఒక చిత్రమైనది. ఎందుకంటే నరవానరుల చేతిలోనే చావాలి. అందుకే రాముడు నరుడా కాదుట. ఎందుకంటే రావణాసుడు చాలా తెలివైన వాడండి, సామాన్యుడు కాడు. మన ఒక తలకాయకి ఇంత తెలివని కూడా 10 తలకాయలు తిరిగి 10 తలకాయలు తిరిగితే ఏం ఆలోచించారంటే నరవానరులు తనకంటే శక్తిహీనులు, అందుకు వాళ్ళతో పర్వాలేదు. మనం కూడా భగవంతుడు కనబడితే నాకు దోమ కొట్టకూడదు, చీమ కొట్టకూడదు అని అడగం. అవి మనకు గుర్తుగా. అలాగే నరవానరులను నెగ్లెక్ట్ చేశాడు. ఆఫ్టర్ ఆల్ అన్నాడు. దేన్ని ఆఫ్టర్ ఆల్ అన్నాడు, దాని నుంచి వచ్చాడు పరమాత్మ. చూడండి ఇక్కడ ఇది పెద్ద రహస్యం. అలా వచ్చాడు. వచ్చినప్పుడు పరమాత్మ దిగాడు. ఎందుకంటే కేవలం నరులు కొట్టలేరు, దేవతలు కొట్టలేరు. అందుకే దేవదేవుడు నరుడే వచ్చి కొట్టాడు ఇక్కడ. అందుకే నరత్వ నారాయణత్వాల సమన్వయం రామావతారం. అవతారాలన్నింటిలో విష్ణుతత్వం ఉంటుందని చెప్పాం, కానీ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క అవతారం ద్వారా ఒక్కొక్క పని చేస్తున్నాడు స్వామి. అందుకే మనకు అన్ని అవతారాలు కావాల్సిందే. ఏదో ఒక అవతారం చాలు కదండి అంటే మన అవతారాలు కూడా చాలదు. అన్ని అవతారాలు ఉండాల్సిందే. అన్ని అవతారాలతోనే మనం ఉద్ధరింపబడతాం. ఎందుకంటే మనలో రాక్షత్వం పోగొట్టుకోవడానికి ఒక అవతారం చాలదట. 3 అవతారాలతో రాముడు రావాల్సిందే. అందుకు రామావతారం యొక్క లక్షణం అది. అందుకే నరత్వ నారాయణత్వ సమన్వయం చేశాడు. కృష్ణావతారం వచ్చినప్పుడు కండిషన్ లేదండి. మీరు కొంచెం ఆలోచించండి. నృసింహావతారం తలంచుకుంటే హిరణ్యకశిపుడు గుర్తొస్తారు. రామావతారం తలంచుకుంటే రావణ కుంభకర్ణులు గుర్తొస్తారు. కృష్ణావతారం తలంచుకుంటే గుర్తురాడు శిశుపాలదంత భక్తులు ఎవ్వరికి. అది కృష్ణావతారం స్కోప్ ఎక్కువ, చాలా విశేషం, డెప్త్ ఎక్కువ మహానుభావుడికి. అది కృష్ణావతారంలో విచ్చలవిడిగా తిరిగాడండి. అంటే తన పరమాత్మ భావాన్ని ప్రకటించాడు అన్నారు ఇక్కడ. అయితే రాముడు కృష్ణుడు మళ్ళాగే తిరిగారు కదండి, మళ్ళాగే ఉన్నారు కదండి అంటే 2కి తేడా ఉందయ్యా అని చెప్పాడు. ఎలాంటి తేడా అంటే మనం ఒక నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఆ ఒడ్డునున్న గజ ఈతగాడు మనల్ని ఉద్ధరించడానికి నదిలో దిగాడు. ఆయన ఈత కొడుతున్నాడు. అయితే మనము నదిలో ఉన్నాం, ఆయన నదిలో ఉన్నాడు. అనొచ్చా? మనం కొట్టుకుపోయే వాళ్ళం, ఆయన ఒడ్డుకు తెచ్చేవాడు. అదొకటి. అందుకు మనతో పాటు గజ ఈతగాడు ఉన్నప్పుడు మనతో ఎలా సమానం చూడకూడదో మనల్ని అవతారాన్ని సమానంగా చూడకూడదు. పైగా గజ ఈతగాడు మనలోనే మనలాగే నదిలో ఉంటాడు, కానీ నది నీరు ఆయనలోకి వెళ్ళదు. ఆయనకు తెలుసు. అందులో ఉంటూనే అది తన లోపలికి రాకుండా జాగ్రత్త పడతాడు. మనం తెగ తాగి మింగి మునిగిపోతాం. అలాగే ఈ ప్రపంచం అనే నదిలో మాయ అనే జలం ప్రవహిస్తుంది, అందులో కొట్టుకుపోతున్నాం. మనల్ని ఉద్ధరించడానికి పరమాత్మ మనలాగే మాయాజలంతో ఉన్నటువంటి ప్రపంచంలోకి వచ్చాడు. కానీ ఆయన మాయలోనే ఉన్నాడు, కానీ ఆయనలో మాయ లేదు. మనకి చుట్టూ మాయ, లోపల మాయ వచ్చింది బాధ. అందుకు పరమాత్మ ఉద్ధరిస్తాడు. అది గజఈతగాడు దిగి ఉద్ధరించినట్టు ఉద్ధరిస్తాడయ్యా అన్నాడు. ఇది అవతారముల యొక్క లక్షణం. ఈ అవతార ముక్తులన్నీ విష్ణు సహస్రనామాల్లో చెప్పబడుతున్నాయి. ఇప్పుడు కొన్ని అవతారాలు పరిశీలిద్దాం. రామావతారం గురించి ఎక్కడెక్కడ చెప్పారు. నిజానికి విష్ణు శాస్త్రం మొత్తం రామావతారంగా అన్వయించాడు. ప్రతి నామానికి రామపరంగా చెప్పచ్చు, అలాగే ప్రతి నామానికి నరసింహపరంగా చెప్పచ్చు,
ప్రతి నామానికి కృష్ణపరంగా చెప్పచ్చు. ఎందుకు భగవంతుడు ఎవరు దీనికి విష్ణు సహస్రనామం ఎవరు దేవుడు? శ్రీమన్నారాయణ దేవ. కానీ మన భీష్ముడు ఏమి చెప్పాడు? భగవాన్ దేవకీ సుధ అని చెప్పాడు. ఆయన కృష్ణుడే మొత్తం, ప్రతి నామాన్ని కృష్ణుడే. ఏం చేస్తారు కృష్ణ భక్తుడు? కానీ 1000 నామాలు రాముడివే. అందుకే రామానుకో చాలు 1000 అన్నట్టే అన్నాడు శివుడు. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్వం రామనామ వరాన్నే. శివుడిని అడిగితే మొత్తం రాముడే అంటాడు. అలాగే మొత్తం కృష్ణుడే. ఇంతకు మీరేమంటారు అనొచ్చు, అన్ని ఆయనే, ఏదైనా పట్టుకోవచ్చు. ఎప్పుడైనా కృష్ణుడి గురించి తలుచుకోవాలనిపిస్తే విష్ణు సహస్రనామాన్ని కృష్ణపరంగా చూసుకోండి, రాముడి గురించి తలుచుకోవాలనిస్తే రామపరంగా చూసుకోండి. ఏదైనా మా స్వామిగా బాధలేదు. ఇది తెలుసుకోవాల్సిన అందమైన అంశం. అయితే ఇప్పుడు రామావతారం ఎలా చెప్పాడో కొన్ని నామాలు చూద్దాం. రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్ఠ ధర్మో ధర్మ విదుత్తమ. ఈ నామం అలాగే చూడండి. రామ, మొట్టమొదటి రామనామం వచ్చింది. ఇది నామ నమస్కారం అని చెప్తే శ్రీరామాయ నమ మంత్రం అయిపోయింది. రామ రామ అనే మాటకి ఎన్ని అర్థాలు చెప్తారో. రామ అంటే రమయతీతి రామ, ఆనందం ఆనందం ఆయన రూపం, ఆనందం కలిగించడం ఆయన స్వభావం అంట. అందుకే రామ ఆనంద రూపుడు, ఆనందం కలిగించువాడు. అందుకే రాముడు అంటేనే ఆనందమూర్తి. ఆ కారణం చేతనే త్యాగరాజ స్వామి జగదానందకారక అని అన్నారు. రమయతీతి రామ, రమించువారెవరురా రఘుత్తమ నినువిన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా. సర్వజీవుల హృదయంలో ఆనందమూర్తి ఆత్మయే ఉన్నవాడు నీవే నాయన అన్నాడు. మరి అందగాడు అని ఒక్క మాటతో చెప్పేశారు. అందులో ఉంది అద్భుతం. దేంట్లో అందగాడు? ఇది ప్రశ్న వేసుకోవాలి. కొందరు రూపానికి అందగాడు, గుణానికి కాదు. కొందరు రెండిట్లో అందగాడు, బలానికి కాదు. కానీ అన్నిట్లో అందంగా ఉండడం అనేది సామాన్యం కాదు. అన్ని గుణాల్లో అందం చూపించితే వాడు నిజమైన అందగట్ట. అందుకే నయనాభిరామ, గుణాభిరామ, లోకాభిరామ, అన్ని అభిరామ, అన్ని విధాల అందగట్ట రాముడు. అలాంటి అందమైన రూపంతో ఆనందం కలిగించడమే రాముని యొక్క స్వభావము. అందుకే రామ అంటే సచ్చిదానంద రూపుడైన పరమాత్మ, ఇది అర్థం. అంతేకాదు యోగులు ఏ తత్వంలోకి చేరి దుఃఖాలన్నీ వదిలి పరమానందం అనుభవిస్తున్నారో ఆ తత్వం పేరు రామ అన్నారు. ఇక్కడ రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే. ఇది చెప్పారు ఇక్కడ. యోగులు పరబ్రహ్మనే పొంది ఆనందిస్తూ ఉంటారు. విషయంలో ఆనందించిన వాళ్ళు. ఎందుకంటే విషయాల్లో పొందే ఆనందం భ్రమానందం, పరమాత్మతో పొందే ఆనందం బ్రహ్మానందం. ఇది బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటేనే తెలుస్తుంది ఆనందం ఉందేమో అనే తప్ప ఆనందం కాదు. ఈ ఆనందం ఉందేమో అని వెళ్ళేటప్పటికీ ఆయువైపోతుంటుంది, వచ్చింది బాధ. కదా విషయ సుఖాలన్నీ భ్రమానందాలు, పరమాత్మ సుఖం బ్రహ్మానందం. ఇంకా చెప్పాలంటే విషయ సుఖాలు జడానందం, పరమాత్మ సుఖం చిదానందం. అదే కమల భవ సుఖ సదానుభవులుగాక ఎందరో మహానుభవులు అన్నాడు. కమల భవ సుఖం అన్నాడు ఇక్కడ. అంటే బ్రహ్మానందం. అది ఆ బ్రహ్మానంద ముద్దే రాముడు సాక్షాత్తు. అంతేకాదు రాముడు పరబ్రహ్మ అంట. అందుకని చమత్కరించాడు. బ్రహ్మ అనే మాటలో బ్ర అనే శబ్దంలో రకారము, మా అనే మాటలో మకారము కలిసే రాముడు అయ్యాడు అన్నాడు. గొప్ప విషయం. పరబ్రహ్మమే రామచంద్రమూర్తి. అందుకే రామాయణ బ్రహ్మమునకు పేరు. ఆ పరబ్రహ్మ సర్వవ్యాపకమైన విష్ణువే రాముడు. ఆయన విరామ, విరామము. ఇప్పుడు విరామం అంటే ఏమిటి? మన విరామం సినిమాలో చూపుతుంటారు మధ్యలో. విరామము అంటే ముగింపండి, విశ్రాంతి, ముగింపిస్తాడు. దేనికి ముగింపిస్తాడు? గొప్ప మాట. అయ్యా అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణి తెచ్చితి. ఇంకా అలసిపోయిన స్వామి అని అడగలుగుతున్నామా మనం? అన్నమయ్య కనుక అడగలిగాడు. పుట్టం చచ్చాం, చచ్చేం పుట్టం, ఇంకా చాలే బాబు, ఇంకా చాలే బాబు అని అడగలిగితే విరామం ఇవ్వాలి. ఈ ఆటకి ఎప్పుడో ఒకసారి. ఈ ఆట నాపవయ్యా. విశ్వనాథ్ గారు గొప్ప పద్యం రాశారండి. తెమలంజాలని వాటుగా ఉసికొలందిందూయజన్నట్టి బొంగ్రమున గాఢతల పరిభ్రమణ రేఖన్ స్థైర్యమాభాసమై యమదన్ చూచుచుండ తలబర్వై తూలిపోనైన బొంగ్రమున ఎన్నిగిరాట్లు నన్నిడుదు క్రీడా ఆసక్త విశ్వేశ్వర. గొప్ప మాట చెప్పారు. ఓ బొంగరానికి తాడు పెట్టి విసిరేస్తారు. బొంగరం గిర్రని తిరుగుతుందట. గిర్రని తిరుగుతున్నప్పుడు ఎలా కనిపిస్తుందంటే అది స్టేబుల్ గా ఉందేమో అనిపిస్తుంది. కానీ స్టేబుల్ కాదు, గిర్రని తిరుగుతుందట. కొంతసేపటికి తిరిగి కూలిపోతుందట. కూలిపోయిన వెంటనే మళ్ళీ తాడు కట్టి మళ్ళీ వేస్తున్నావు. నేను నా బొంగరంలో అయిపోయాను స్వామి. ఒక్కొక్క తిరుగుడు ఒక్కొక్క జన్మ. తీవ్రంగా తిరుగుతూ ఉంటే అది స్టేబుల్ గా ఉందేమో భ్రాంతి. ప్రతివాడు తాను స్టేబుల్ అనుకుంటాడు, స్థిరం అనుకుంటాడు. వచ్చింది బాధ. అందుకే చెప్పాడుగా మహానుభావుడు ధర్మరాజు, అహన్యహని భూతాన్ని గచ్చతి హిమాలయం శేషా స్థావరం ఇచ్చతి హిమాస్థలి వితపరం. ఓ 90 ఏళ్ళ ఆయన ఇల్లు కట్టుకుంటున్నట్ట. ఆ పక్క నుంచి ఎవరితో శవం పోతుంది. ఎవడయ్యా వాడు? పలానా ఆయన పోయాడండి. ఎన్నేళ్ళు? 80 ఏళ్ళు. పాపం పెద్దవాడు.
వచ్చే ఏడాది ముహూర్తం గృహప్రవేశానికి. అంత చూడండి పాపం. ఇది ఆశ్చర్యం. మాయ అంటే ఇంత లక్షణం అండి. స్థిరంగా ఉంటుంది అనిపిస్తుంది ఎవరికి వాడికి. పక్కన బొంగరం కూలిపోయినా ఈ బొంగరం అనుకోలేదు. అందుకు బొంగరంలా తిరిగి తిరిగి పడిపోతాను. మళ్ళీ తీస్తాం, మళ్ళీ వేస్తాం. ఎప్పటికీ ఆటాపవయ్యా అన్నాడు ఇక్కడ. ఆ ఆపడం విరామం. ఆ విరామం అనగా మోక్షం ఇచ్చుట, ముగింపునిచ్చుట. అందుకే రాముడే మనకు ముగింపుని ఇచ్చేవాడు, మోక్ష ప్రదాత. ఇది ఒక అర్థం అండి. అంతేకాదు, ముగింపునిచ్చుట అంటే అధర్మం పెచ్చు పెరిగిపోయినప్పుడు తాను అధర్మాన్ని కూలదోసి అధర్మానికి ముగింపునిస్తున్నాడు. అందుకు అవతరించాడు రామో విరామో. అవతారం ఎలా ఉంది అంటే విరజహ. గొప్ప మాట. విరజావతారం అంటే రామావతారం. విరజహ. రజహ అంటే దుమ్ము, విరజ అంటే దుమ్ము లేని అవతారం అన్నాడు ఇక్కడ. అంటే కల్మషం లేని అవతారము. అధర్మమే పెద్ద కల్మషం అండి. పాపమే పెద్ద కల్మషం. ఆ పాపము అధర్మము లేని నిర్మలమైన అవతారం రామావతారం. అందుకే విరజహ ఇదొకటి. కొన్ని పుస్తకాల్లో విరతహ అని కూడా ఉన్నది. శంకర భగవత్పాదుల వారైతే విరతహ పాఠం తీసుకున్నారు. అది కూడా సరిపోయింది. విరతహ అంటే వైరాగ్యవంతుట. ఎంత అవతరించాడు కానీ వైరాగ్యంతో ఉన్నట్టు రాముడు. అవునా లేదు మీరు ఆలోచించండి. అందుకే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని నిర్ణయించారు. చివరికి పట్టాభిషేకం పోయింది. చెప్పింది కైకేయి, ఇంకా నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు వనవాసం చేయాలి. అప్పుడు రాముడు గురించి రాస్తూ ఒక గొప్ప మాట అంటాడండి వాల్మీకి. అంతవరకు పట్టాభిషేకం అన్నప్పుడు ముఖం ఎలా ఉందో, నీకు పట్టాభిషేకం లేదన్నప్పుడు కూడా అలాగే ఉంది ముఖం. అంటే అప్పుడు ఇప్పుడు ఒకే మొహం కాదు, ఆనందం అది. అప్పుడు ఇప్పుడు ఆనందవదనమే. అంతేగాని బయట సంఘటన వల్ల సుఖము దుఃఖము కలగడం అనేది యోగుల లక్షణం కాదు. స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ కూడా బయట సుఖం కలిగినా దుఃఖం కలిగినా ఒకే స్థితిలో ఉంటాడు. అది విరతః, వైరాగ్యం. అందుకే తల్లి అంటుంది, నువ్వు తొందరగా వెళ్ళాలయ్యా అంటే రామో దుర్నాభిభాషతే. అమ్మ మనసు మార్చుకుంటానని నువ్వు భయపడుతున్నావేమో, నేను రెండో మాట ఆడను, రాముడిది ఒకటే మాట. ఒక్క మాట చెప్తున్నాను తెలుసుకో. విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. నేను ధర్మ అర్థ కామాల్లో అర్థకామాలకు ప్రాధాన్యం ఇవ్వను, ధర్మానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తాను. ధర్మమునందు మాత్రమే దృష్టి కలిగిన వాడిని కనుక నేను ఋషులతో సమానుండని తెలుసుకో అన్నాడు. అందుకే రామచంద్రమూర్తి తన అవతార కార్యం అంతా జడలు కట్టుకుని నారచీరలు కట్టుకునే చేశారండి. వైరాగ్యమూర్తిగానే సంచరించాడు. అందుకే త్యాగరాజ స్వామి వారు మునిరాజ వేషయవు త్యాగరాజనుత అని కీర్తించారు ఇక్కడ. ఆయన మునిరాజు, ఋషిరాజు, రాజర్షి కాదు ఋషిరాజు. అంత గొప్ప విషయం. అందుకు ఋషుల వేషమే ధరించాడు. పరమ వైరాగ్యవంతుడిగా ఉన్నాడు. లోకరక్షణ కోసమే ధర్మమునందు నిలబడి ఉన్నాడు. రామో విరామో విరజః విరతః మార్గో నేయో నయోనయ. అంత గొప్ప మనకునండి. ఆయనే మార్గముట. రాముడు మార్గము. ఏమిటయ్యా మార్గం అంటే మనం నడవవలసిన పద్ధతే మార్గం అంటే. రాముడు మనం ఎలా నడవాలో చేసి చూపించాడు. అందుకే కొంతమంది ఉంటూ ఉంటారట, ఉపదేశకాలే సర్వే పండిత. ఉపదేశించేటప్పుడు అందరూ పండితులు ఏంటి, అనుష్ఠాన కాలంలో కొద్దిమంది మిగులుతారట. చెప్పడానికి అందరూ పండితులు, చేసేవాడు తక్కువ. అందుకే సృష్టి మొదలై నుంచి ఇలా నడవాలని చెప్పే పండితులు లక్షలు కోట్లు. నడిపించువాడు లేడు, మహితమవు సృష్టి చిన్ననాటి నుండి ఒక్క శ్రీరాఘవుడు తక్క అంటారు విశ్వనాథ వారు. ఎంత గొప్పగా చెప్తారు ఇక్కడ. అది సృష్టి ఆరంభమైన దగ్గర నుంచి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ చెప్తూ చేసేవాళ్ళు లేరయ్యా రామచంద్రమూర్తి తప్ప అన్నారు ఇక్కడ. అది రాముడే మార్గము, ఆయన జీవితమే మార్గము. అది రామ అయనం. అయనం అంటే త్రోవ, రామ అయనం. రాముడి త్రోవ, రాముడి మార్గం, రాముడి పద్ధతి, ఆయన నడిచిన పద్ధతి. కనుక మార్గం ఉంది. మార్గంలో నడిచే వాళ్ళు ఉంటారు, నడిపే వాళ్ళు ఉంటారు, గమ్యం ఉంటుంది. అవును కదా. కనుక మార్గంలో ఆయన ఉన్నాడు, మార్గంలో ఆయన నడపబడ్డాట. ఆయన నడపబడ్డాడు. ఆయనకి మెంటర్స్ ఉన్నారు, నడిపిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఋషులు. అడుగడుగున ఋషులు ఆయన నడిపారండి. వాళ్ళు చెప్పినట్టు వెళ్ళేట. ఆ విశ్వామిత్రులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు విశ్వామిత్రులు తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలన్నట్ట. యజ్ఞరక్షణ అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు అలా అడిగో? మా నాన్న చెప్పాను, నువ్వేం చెప్తే చేయమని. అంటే ఇప్పుడు ఋషుడు గౌరవించాడా, నాన్నను గౌరవించాడా? ఇద్దరిని గౌరవించాడు. అయితే ఈ మార్గంలో వెళ్ళు అన్నట్ట. ఈ పంథ మయోద్దిష్ట, ఈ మార్గం నేను చూపిస్తాను, ఇందులో వెళ్ళి అన్నట్ట. అందరూ ఋషులు చూపించిన మార్గంలో రాముడు నడిచాడు. ధర్మం అంటే ఋషులు ఇచ్చినదే, అదే మార్గము. ధర్మమే మార్గము. ఆ మార్గంలో ఆయన నడిచాడు, నడపబడ్డాడు. ఋషుల చేత నడపబడ్డాడు. ఒక ఋషి వచ్చి తీసుకువెళ్ళిపోయాడు. గాయత్రి మంత్రదృష్ట అయిన విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి ఆ గాయత్రి స్వరూపాన్ని దర్శించాడు. అందుకే తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళినప్పుడు ఏమన్నాడు? నాకు తెలుసు రాముడు అంటే, వశిష్ఠునికి తెలుసు రాముడు అంటే, ఋషులకు తెలుసు రాముడు అంటే అన్నాడు. ఇది ఈ మాట దశరథుడు కనుక ఊరుకున్నాడు, కానీ మనం ఊరుకుంటామండి? ఎవడు ముక్కు మొహం తెలియని వాడు మన ఇంటికి వచ్చి మీ అబ్బాయి గురించి మీకు తెలియదండి నాకు తెలుసు అంటే ఎవడైనా ఊరుకుంటాడా? దశరథుడు మాత్రం ఊరుకున్నాడు. ఎందుకంటే విశ్వామిత్రుడితో లేనిపోయింది ఎందుకులే. కానీ విశ్వామిత్రుడు హృదయం ఏమిటి?
నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. ఏచమే తపసి స్థిత అహం వేత్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసి స్థిత. నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, ఇతర ఋషులకు తెలుసు. అంటే రాముడు ఏమిటో ఋషులకు తెలుసయ్యా, నీకేం తెలుసు? ఋషులకు తెలుసు అన్నాడు కానీ ఏం తెలుసు అని చెప్పలేదండి. అదొకటి చూడండి. సత్యాన్ని ఎప్పటికప్పుడు ప్రకటించకూడదు, సమయ సందర్భాలు బట్టి ప్రకటించాలి. ఉన్న సత్యాలను బయట పెట్టకూడదండి, ఇది తెలుసుకోవాలి. మహాప్రమాదం. ఎందుకంటే బాబులన్నీ రోడ్డు మీద అమ్మినట్టు ఉంటుంది. కొన్ని సత్యాలు దాచిపెట్టాలి, ఎప్పుడు అవసరమో అప్పుడు చెప్పాలి. అది ఋషులకు తెలుసు. అది రాముడు నలుగురిలా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు అలాగే చూసుకుంటూ ఆయన నారాయణను చూస్తూ కథ నడిపారండి మొత్తం. అందుకే ఒక ఋషి వచ్చాడు, ఆయన యజ్ఞరక్షణ మిషతో తీసుకెళ్లి అమ్మవారి ఎదురు పెట్టేశాడు సీతమ్మ చేతులు. ఆ తర్వాత వనవాసంలో మొత్తం నడిపిన వాడు వాళ్ళే. చివరికి యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా చివరి అస్త్రం వేసినప్పుడు మరొక ఋషి వచ్చాడు. ఎవరైనా అగస్త్యులు వారు. కానీ ఋషులతో మొదలై ఋషులు నడిపి ఋషుల ద్వారా పని జరిగింది కనుక నేయ. నేయ అంటే నడపబడువాడు. ఈ యొక్క అర్థం. అంతేకాదు భక్తులే భగవంతుని నడుపుతారట. ఇది ఒక విషయం తెలుసా? భక్తులు భగవంతుడిని డైరెక్ట్ చేస్తారట. మనం అనుకుంటే భగవంతుడు మనం డైరెక్ట్ చేస్తారు కదా, ఆయనేట. భక్తులు ఎలా చెప్తారో వింటాడండి. అందుకే తల్లి ఎదవీడి మౌనల ఉల్లములరి ఆది కృతిజారి తన్ను తానైన మరచి భక్త పరుడైన శ్రీరామ భద్రమూర్తి త్యాగరాజెట్టులాడించి అట్టులాడి. భక్తులు ఎలా ఆడిస్తే అలా ఆడతాడైనా. అది గోపికలు చప్పట్లు కొడుతుంటే కృష్ణుడు ఆడేట. స్వామి అందరినీ ఆడించేవాడివి, నువ్వు వాళ్ళు చప్పట్లకు అనుగుణంగా ఆడుతున్నావా, ఎంత భక్తవత్సరుడు అయ్యా అంత. ఆ భక్తుడు ఎలా చెప్తే అలా వింటాడు. అందుకే భక్తుల కోసం నడిచాడండి. ఎలాగంటే అక్కడెక్కడో అహల్యాదేవి తపస్సు చేసింది, ఆవిడ వచ్చిన రాముడి దగ్గరికి ఆయన వెళ్ళాడు. అలాగే శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగత్యుడు, తోవల మహర్షులందరూ కొత్తగా ఆయన వెళ్ళాడు. శబరమ్మ దగ్గరికి ఆయన వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళారా అంటే ఆయన తలంచుకుంటూ నువ్వు ఉన్న చోట కూర్చో, ఆయన వస్తాడు. వాళ్ళ భక్తి చేత ఆయన నడపబడి వచ్చాడండి. అది నేయ. చూడండి, మార్గో నేయో నయో నయ. నయ తెలుసా దీనికి అర్థం? ఇంకా నయం, ఆ నయం, అది ఆ నయ. నయ అనే మాటకి అర్థం ఏంటంటే నీతి. నీతి ఇదే నయ. న్యాయ, నీతి, నేత ఇవన్నీ శబ్దములు సమానార్థకాలు. నయ అంటే నీతి. రాముడు నీతి యొక్క గుర్తు అండి. నీతే రాముడు. అదే రామో విగ్రహవాన్ ధర్మ మార్గో నేయో నయో అనయ. గొప్ప మాట. ఆయన నీతే. ఆయన ఇంకా నడవడానికి లేని చోటు ఆయనట. అంటే గమ్యం. అనయ అంటే గమ్యం. గమనము ఆయనే, గమ్యము ఆయనే. స్వామి నీ వైపు ఎలా రావాలో తెలియదయ్యా, నేను వచ్చి నడిపిస్తానని చెయ్యి పట్టుకుని నడిపాడండి. అదే అవతారం. ఒక్కొక్క అవతారంతో మనం చెయ్యి పట్టుకుని అడుగుతాడు, ధరించిపోతాం. అదే భగవంతుడు అవతారం ఎందుకు ధరించాడయ్యా అంటే నా కోసం అనుకోడు ప్రతివాడు. అంతేగాని ఆనాడు రావణ్ణి సంహరించడం కోసం, దశరథుడిని కాపాడడం కోసం అది కాదుట. అలా అనుకుంటే అది నిజమైన భక్తులండి. త్యాగయ్య అంటాడు, నువ్వుగా అవతరించకపోతే నేను ఎలా తరిస్తానయ్యా. కానీ నువ్వు అవతరించడం, నేను తరించడం. అదే చెప్పండి ఇక్కడ. నా తరించడం కోసమే నువ్వు అవతరించడం. అది ఇక్కడ. కొట్టుకుపోతున్న నన్ను ఒడ్డును చేర్చడానికి నువ్వు దిగవు. ఇదే అవతారం. అందుకే ఎవరికై అవతారం ఎత్తితువో రామయ్యా, ఎవరి కోసం ఎత్తేవయ్యా? ఆలము సేయుటక, అయోధ్య పాలన సేయుటక. దేనికి అవతారం ఎత్తావు? లేక శతరాగరత్న మాలిక చే కీర్తించే త్యాగరాజుని గురచుటక. గొప్పస్తున్నాడండి. అది మధ్య మధ్యలో త్యాగయ్య అన్నమయ్య వస్తున్నారంటే మరి రాకపోతే ఎలాగా? రాముడు భక్తుల ద్వారానే వస్తాడని చెప్పుకున్నాం కదా. మార్గోనేయో నయోనయ వీర. చూడండి రాముడు వీరి పేద అర్థం చెప్పక్కర్లేదు. వీర శక్తిమతాం శ్రేష్ఠ. శక్తిమంతుల్లో శ్రేష్ఠుడు రామచంద్రమూర్తి, అందరి సందేహం లేదు. ధర్మ. ఏం మాట వేశారో, ధర్మ. రాముడే ధర్మమట. ధర్మమే రాముడు. ధర్మ నామం అండి. ధర్మాయ నమః. రాముడే ధర్మం. ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. మారీచుడు చెప్పాడు ఈ మాట, ఇంకెవడో కాదండి. రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన దెబ్బతిన్నారు, అందుకే ఆయన బాగా తెలిసాడంటే. ఆయన చేతి దెబ్బ తిన్నాక ఆయనే నాకు కనబడుతున్నాడు ఎక్కడ పెడితే అక్కడ. రాముడు అంటే ఏమనుకున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ. ఒకటే మాట. అంతేకాదు ధర్మ, ధర్మ విదుత్తమ. ధర్మము తెలిసిన వారిలో సర్వశ్రేష్ఠుడు. ధర్మం ఏమిటో ఆయనకు తెలుసండి. ఉదాహరణకి సుగ్రీవుడు వారి యుద్ధంలో మొట్టమొదటి సుగ్రీవుడు తన్నులు తింటాడు వాళ్ళ చేత. తిని పరిగెడతాడు, పారిపోతాడు. తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి మదిరాపానం చేస్తుంటాడట. మళ్ళీ సుగ్రీవుడు వస్తాడు, రా యుద్ధానికి అంటాడు. వెంటనే వాళ్ళే ఆ మదిరాపాత్రం పెట్టి వెళ్ళబోతాడు బయటికి. వెళ్ళబోతే తార బాపుతుంది. కొంచెం ఆలోచించు. ఒకసారి తన్నులు తిన్నవాడు మళ్ళీ వచ్చాడంటే ఏ దన్ను చూసుకొచ్చాడో ఆలోచించు. నేను చాలుల వల్ల ఒక విషయం తెలుసుకున్నాను. రామచంద్రమూర్తి అనే ఇక్ష్వాకు ప్రభువు లక్ష్మణ సమేతుడై సుగ్రీవునికి రక్షగా ఉన్నాడని తెలుసుకున్నాను. ఆయన ధర్మమూర్తి. నివాస వృక్ష సాధూనాం. గొప్ప మాట చెప్తుందండి.
పక్షులన్నీ చెట్టుని ఎలా ఆశ్రయిస్తారో సత్పురుషులందరూ రాముడిని ఎలా ఆశ్రయిస్తారు. గొప్ప మాట. ఆ మాట ఎంత భక్తి లేకపోతే ఆ మాట చెప్తారండి. సంలక్షణం ఉన్న వాళ్ళందరూ కూడా రాముడిని ఆశ్రయిస్తారు. అందుకే నీ తమ్ముడు కూడా ఆయన ఆశ్రయించాడు. ఆయన ధర్మమూర్తి అయ్యా, అందుకు నువ్వైనా రాముడిని ఆశ్రయించి బాగుపడతావు. ఆయన ధర్మమూర్తి. ఆయన దన్ను చూసుకొచ్చాడు కనుక ఆ రాముడు ఎక్కడనో ఒకడు నీకు దెబ్బ పట్టొచ్చు. అధర్మ పరులను శిక్షిస్తాడు. సందేహం లేదు, నువ్వు అధర్మ పరుడివి, ఎలాగైనా ఆయన శిక్షిస్తాడు అంటే ఒక గొప్ప మాట అంటాడు. రాముడు ధర్మమూర్తి నువ్వే అంటున్నావుగా, ఆయనకి నాకు శత్రుత్వం లేదు. ఒకవేళ శిక్షించదలుచుకుంటే ఎదురుగా వచ్చి శిక్షించని, పక్క నుంచో శిక్షించాడు అనుకో, ధర్మమూర్తి కదా, అలాంటి పని చేయడు అన్నట్ట. అంటే చాలా గొప్ప మాట చెప్తుందండి. నువ్వు బోల్డ్గా ధర్మం యొక్క సూపర్ స్ట్రక్చర్, సూపర్ఫిషియల్ గా మాట్లాడుతున్నావు, కానీ ధర్మము, ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మం, నీకు ధర్మం తెలుసు, ఆయనకు ధర్మ సూక్ష్మం తెలుసు. ఆయన ఏది చేసినా ధర్మం అయితేనే చేస్తాడు. కొందరు చేసేసి సమర్థిస్తుంటారు, అది వేరే విషయం. రామచంద్రమూర్తికి ధర్మం అని తెలిస్తేనే చేస్తాడు, లేకపోతే చేయడు. అది ధర్మమూర్తి. ధర్మ సూక్ష్మం తెలుసు. ఎందుకంటే ధర్మం బోల్డ్గా ఒకటి ఉండదండి. ధర్మంలో అనేక సెటిల్ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ తెలియాలి. ఎప్పుడు ఏది అప్లై చేయాలో తెలియాలి. సత్యమనే పలుకవలను అంటే అది మహాప్రమాదం. అందుకని ఎప్పుడు పలకలేదండి అన్నాడు ఒక ఆయన, అది మరో ప్రమాదం. ఎప్పుడూ కూడా ధర్మము దేనికి అప్లికేషన్స్ ఉంటాయండి, ప్రాక్టికల్ గా. అందుకే ఒక్క హిందూ మతం మాత్రమే ప్రాక్టికల్ గా అన్ని సైట్స్ చెప్పింది ఆ ధర్మ. కొందరు అంటారు, ఏమంటే హిందూ మతాన్ని కాస్త సవరిస్తే ఏమవుతుందని. నువ్వు ఆ శ్రమ పడక్కర్లే, సవరింపులు కూడా వాళ్ళు చేశారు. ఏ కాలంలో ఎలాగ దాన్ని మరచుకోవాలో కూడా శాస్త్రం చెప్పింది మనకి. అందుకే ఏదో ఒక గ్రంథం పెట్టుకుని ఇలాగే చచ్చే వరకు అఘోరించు అని చెప్పలేదు మనం. ప్రతిదానికి వారికి అప్లికేషన్ చూపించాం. ఈ స్థితిలో ఎలా చేయి, ఆ స్థితిలో అలా చేయి, అలా 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 చెప్పాం. ధర్మ సూక్ష్మములు ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. అందుకే ధర్మశాస్త్రాలు ఉన్నాయి భారతదేశంలో. డిఫరెంట్ టైమ్స్ లో, డిఫరెంట్ ప్లేసెస్ లో ఎలాగ ధర్మాన్ని అప్లై చేసుకోవాలో చెప్పేశారండి. అవన్నీ తెలుసుకోవాలంటే అది అద్భుతమైన నిధి. అది తెలిసిన వాడు రామచంద్రమూర్తి. ధర్మో ధర్మ విదుత్తమ. చూసారా, ఇంకా వెళదాం. రాముడు ఎక్కడెక్కడ ఉన్నాడో చూద్దాం. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోషస్సుకధస్సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ. రాముడు ఎలా గుర్తొస్తాడు చూడండి. సువ్రత, మంచి వ్రతం కలవాట రాముడు. మంచి వ్రతం అంటే రాముడికి మంచి వ్రతం ఉందండి. అంతేకాదు, వ్రతములకు పతి అయిన వాడు విష్ణువు. వ్రతానాం పతికి విష్ణువు అని వేదం చెప్తుంది. వ్రతములన్నిటికీ ఆయన ప్రభువుట. వ్రతము అంటే నియమ పాలన, ఇది తెలుసుకోవాలి. ఒక నియమ పాలన చేస్తూ సాధన చేస్తే అది వ్రతం. ఈ వ్రతము, వేదములు ఎన్నో వ్రతాలు చెప్పాయి, యజ్ఞాలు, యాగాలు, నియమాలు వేదము చెప్పాయి. ఈ వ్రతములన్నీ సు అంటే మేలు కలిగిస్తాయి. ఈ వేద వ్రతముల రూపంతో ఉన్నవాడు సువ్రత, ఇది ఒక అర్థం. అంతేకాదు, ఆ వ్రతములు నిలపడానికి అవతరించాడు కనుక సువ్రత. ఒక వ్రతంలా ధర్మపాలన చేశాడంటే. అంతేకాదు, రాముడికి ఒక వ్రతం ఉందండి. అందుకే రామాయణం తెలిసి గాని విష్ణు శాస్త్రం చదివితే ఈ వ్యాసుడు వారు వాల్మీకి రామాయణం నుంచి లాక్కొచ్చారా అనిపిస్తుంది. సందేహం లేదు, ఆయన లాక్కొస్తాడు, పర్వాలేదు. వాల్మీకి అంటే వ్యాసుడికి మహాభక్తి. వాల్మీకి ద్వారానే ఉపదేశం పొందాడు వ్యాసుడు, అది పెద్ద రహస్యం. ఇప్పుడు వేరే ఎందుకు మనకి. అయితే వాల్మీకి కూడా వేదం నుంచి లాక్కొచ్చాడు, మర్చిపోవద్దు. ఇద్దరికి కూడా ఋషి పరిగీతాన్ని తాని వచ్చాను పోతే. అది ఇక్కడ ఏం వర్ణిస్తున్నాడో చూడండి, ఎంత అద్భుతమైన మాట. సువ్రత, మంచి వ్రతం కలవట్ట. దీనికి రామాయణంలో ఎక్కడుందో చూద్దాం. విభీషణుడు శరణాగతి పెడతాడు కదా, ఆ వేడినప్పుడు విభీషణుడికి శరణ ఇవ్వచ్చా లేదా అని మీటింగ్ పెడతాడు. ఎందుకంటే 10 మందితో కలిసి పనిచేస్తున్నప్పుడు తన డెసిషన్స్ తాను చెప్పకూడదు, 10 మందితో డిస్కస్ చేయాలి. వాళ్ళకి ఇతడిపై రెస్పెక్ట్ ఉండొచ్చు, కానీ మర్యాద. అని వాళ్ళందరినీ కూర్చోబెట్టేట, ఇద్దామా లేదా అభయం మీరు చెప్పండి అన్నట్ట. సుగ్రీవుడు అందరూ కూడా ఇవ్వద్దనే చెప్పారు. శత్రు సోదరుడికి, అందరూ యుద్ధానికి ముందు వచ్చిన వాడికి అభయం ఇవ్వచ్చా, ఇవ్వకూడదు అన్నారు. హనుమంతుని చూసేట నువ్వేమంటావు అని అడిగాట. ఆయన గొప్పగా మాట్లాడండి, ఆయన ఒక్కడే వీళ్ళందరూ డిఫరెంట్గా మాట్లాడంట. ఏమనంటే, నాకు మాత్రం అభయం ఇవ్వడంలో తప్పేం లేదనిపిస్తుంది అన్నట్టు. మరి శత్రు సోదరుడు అని వీళ్ళు అన్నారే, బహుశా అన్నగారి వల్ల బాధపడి నిన్ను ఆశ్రయిస్తే రక్షిస్తామని సుగ్రీవుడి ద్వారా తెలుసుకున్నాడేమో విభీషణుడు అన్నట్టు. సుగ్రీవుడికి తగిలింది చూడండి ఎక్కడో. రెండు, ఎందుకంటే అధర్మపరుడు అయిన వాడైనప్పటికీ చివరి వరకు కొమ్ము కాయకూడదండి, ఇది తెలియాలి ఇక్కడ. అంత అన్నగారైనా అధర్మపరుడికి బలి చేయకూడదు. చెప్పవలసినంత కాలం చెప్పాడు, బాగు చేయాలని ప్రయత్నించాడు. ఇంకా వాడు బాగుపడలేదు. ఎప్పుడో అక్కడే విభీషణుడే చెప్తాడు, ఇల్లు తగలబడిపోతుంటే ఆర్పడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. చిట్ట చివరి ప్రయత్నంగా ఇంకా ఆర్పలేమో అని తెలిస్తే ఇంటి నుంచి బయటకు వస్తాం, అందుకని బయటకు వెళ్ళిపోతున్నాను. అందుకని పార్టీ జంపింగ్లు కావండి అవి. ఇక్కడ ధర్మరక్షణ కోసం వచ్చినటువంటి మహాకార్యం ఇది తెలుసుకోండి. పైగా ఒకడు ఒక మాట్లాడేటంటే కపటమో సత్యమో పోల్చలేనంత అసమర్థులం మనం కాం. ఒకడు మాట్లాడినప్పుడు నోరు చెప్పేది కాదు, మొహం చెప్పేది కూడా చదవగలిగే శక్తి మనకుంది.
రాముడు హనుమంతుడు మోహన్ చదివే చెప్పాడు కదా ఎంత గొప్పవాడు. ఫేస్ రీడింగ్, బాడీ లాంగ్వేజ్ ఇది ఒకటి ఉంటుంది. నేను విభీషణుడు మాట్లాడుతున్నప్పుడు చూశాను, ముఖంలో ఎక్కడో కపటం లేదు. అందుకు ఆయన అభయం ఇవ్వచ్చు. ఒకవేళ వచ్చి ఏదైనా వంచన చేసాడనుకో, ఆ వంచన ఎదుర్కోగలిగినంత సమర్థత మనకున్నది, మన అసమర్థనం కాము. అందుకు అభయం ఇవ్వచ్చు అన్నాడు. అప్పుడు రాముడు అన్నాడు, మీ అందరిని అడిగాను. హనుమంతుడు అంటాడు, మా అందరిని అడిగేవి కానీ నీకు అభిప్రాయం లేకుండా అడుగుతావా? అడిగేవి కనుక చెప్పాను కానీ నీ ఇష్టమే స్వామి అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, హనుమంతుడు ఏం చెప్పాడు అదే నా హృదయం అన్నాడండి. అందుకే ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారటండి, రామాయణంలో ఒకేలా ఆలోచిస్తారట. హనుమ, రామ, సీత, అది ముగ్గురు ఒకటే. మహాత్ములు, నోబుల్ పర్సన్స్ ఆలోచనలు ఒకేలా ఉంటాయండి, ఇదే ఇక్కడ అర్థం. ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్తున్నాడు, నేను వాడికి అభయం ఇస్తాను, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే సకుదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. అక్కడ ఉందండి సువ్రత అనే మాటకు అర్థం. ఆయన విష్ణు సహస్రం పట్టుకుని రామాయణం చెప్తున్నాడు అంటున్నారేమో. ఎందుకు చెప్తున్నామో తెలిసింది కదా. దదామ్యేతద్ వ్రతం మమ, నాకు వ్రతం ఉందన్నట్ట. వ్రతం ఉందంటే ఆర్గ్యుమెంట్ లేదండి. మరి ఎవరో ఇంటికి వచ్చారు భోజనానికి, భోజనం చేయండి అంటే వద్దండి అంటాం, తలవలేదు తినండి అంటాం, ఆఖరి గంట ఇప్పుడు ఉపవాసం అండి, వ్రతంలో ఉన్నాను, సరేనండి అంటాం. వ్రతం అంటే లాజిక్ లేదండి, ఆర్గ్యుమెంట్ లేదు, ఒప్పుకోవాల్సిందే. అలాగే నాకు వ్రతం అన్నాడు. ఇంకెవరు మాట్లాడితే ఏమిటయ్యా వ్రతం అంటే, సకుదేవ ఒక్కసారి ప్రపన్నుడి శరణాగతుడై నీ వాడను అంటే చాలు, వాడిని విడిచిపెట్టను, వాడిని సర్వ ప్రాణికోట్ల నుంచి రక్షిస్తాను. సర్వభూతేభ్య, సంస్కృత భాష ఎంత చమత్కారం అంటే, సర్వభూతేభ్య అంటే పంచమీ విభక్తి చెప్పచ్చు, చతుర్థి విభక్తి చెప్పచ్చు. విభక్తులు గుర్తున్నాయా? రెండు చెప్పచ్చు. సర్వభూతేభ్య ఇక్కడ అడగక్కర్లేదండి, ఆంధ్రప్రదేశ్లో అడగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మలుగోడ మొత్తం తెలుగు మాట్లాడే చోట సర్వభూతేభ్య అనే మనకు అర్థం ఏంటంటే, అన్ని ప్రాణికోట్లను రక్షిస్తాను, అన్ని ప్రాణికోట్ల నుండి రక్షిస్తాను. ఇక్కడ దొరికిపోతాడండి రాముడు. ఇది ఆశ్చర్యం. ఏదైనా రాముడు నరుడే అయితే ఈ మాట అనగలడా? సర్వ ప్రాణికోట్లను రక్షిస్తాను ఎవడనగలడు? సర్వ ప్రాణికోట్లకి అధిపతి అనగలడు. అందుకని పరమాత్మను చెప్పేశాడు. ఆయనకి కొన్ని ఆవేశ సమయాలు ఉంటాయి. అదేమిటాయి అంటే, భక్తుడిని అనుగ్రహించేవాడు ఆవేశం తట్టుకోలేడు, భయపడిపోతాడు. తెలివైన వాడు పట్టుకోవాలి. అది రామాయణం. సర్వ ప్రాణుల నుంచి రక్షిస్తాను అన్నాడు. గొప్ప మాట. అది నా వ్రతం అని వ్రతం పట్టాడు స్వామి ఇక్కడ. అంత మేలైన వ్రతం సువ్రత. అది ఆ వ్రతము ద్వారా విభీషణుడికి అనుకూలమైపోయాడు, సుముఖుడైపోయాడు. వ్రతముతో భక్తులకు సుముఖుడైపోయాడు. సువ్రత సుముఖ. ఈ మాట చెప్పడంలో ఎందరు వానరులు అన్ని చెప్పినా ఈయన అది కాదని మరొకటి చెప్పాడంటే, ధర్మ సూక్ష్మం తెలిసిన వాడు కనుక సువ్రత సుముఖ సూక్ష్మ, అత్యంత సూక్ష్మమైన ధర్మం తెలిసినటువంటి వాడు. పైగా ఈ మాట యుద్ధ భూమిలో చాటించాడండి. చాటించటే ఘోషించుట అంటారు. ఈ ఘోష దేవతలకు కూడా పులకింతిచ్చింది. అందరినీ రక్షిస్తాడు రాముడు అన్న ఘోష ఎంత బాగుంటుందండి. అది మామూలు ఘోష కాదు, సుఘోష. ఇక్కడ సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద. ఈ సుఘోష వల్ల అందరికీ సుఖాన్ని ఇచ్చాడు ఆయన. అది సుఖద. ఏంటయ్యా అంత సుఖం ఇచ్చాడంటే, అందరికీ సుహృత్, స్నేహితుడట. భగవంతుడు అందరికీ స్నేహితుడేట. కాదండి భక్తులకు మాత్రమే స్నేహితుడని కాదయ్య బాబు, భక్తులు మాత్రమే స్నేహాన్ని గుర్తిస్తారు అన్నాడు ఇక్కడ. ఇది ఎలాంటిదంటే, సూర్యుడు అందరికీ వెలిగిస్తాడు, కానీ గదిలో కూర్చొని తలుపులు వేసుకున్న వాడికి వెలిగివ్వడు. ఆయన ఎప్పుడా వీడు తలుపులు వేసుకున్నాడు, తలుపులు తెరుచుకుంటే సూర్యకాంతి కనబడుతుంది. అది నాస్తికుడు తలుపులు మూసుకున్నవాడు, ఆస్తికుడు తలుపులు తెరుచుకున్నవాడు. చూడండి ఇక్కడ ఇదే తేడా, రెండింటికి అదే తేడా. ఇప్పుడు తలుపులు తెరిచాడు, స్వామి దొరికాడు కనుక సుహృత్, పరమాత్మ అందరికీ స్నేహితుట. అది గీతలో గొప్ప మాట చెప్తాడు, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్చతి. భగవద్గీతలు ఈ శ్లోకం తలుచుకుంటే హృదయం అంటూ ఉండాలి, కానీ కరిగిపోతామండి. మనము పిచ్చి లాజిక్కుల్లోని కొందరు పరికమాల వేదాంతాలతో గుండెని రాయి చేసేసుకుంటున్నారు, మృదుత్వం పోతుంది. ఎంత ఆనందించండి. అందుకే భక్తి ఎంత గొప్పదంటే కరిగించేస్తుంది, అహంకారం కలిగిస్తుంది. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్చతి. నేను అందరికీ స్నేహితుడిని ఎవరైతే తెలుసుకుంటున్నారో వాడు శాంతి పొందుతాడు. ఏమన్నాడు స్వామి? నేను అందరికీ స్నేహితుడిని ఎవరు తెలుసుకుంటున్నారో, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి పృచ్చతి. గొప్పగా చెప్పాడు. తెలుసుకోవడమే కానీ స్నేహితుడిని చేసుకోవడం లేదట. భగవాన్ అందరికీ స్నేహితుడే, సుహృత్. మన మేలు కోరేవాడు, మనకు మేలు చేసేవాడు భగవంతుడు. అదే భగవంతుని మించిన ఫ్రెండ్ మరొకడు లేడండి. మనం వీడి ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ అంటామే అంటే ఎవడో ఇప్పుడు కొప్ప ముంచేవాడు, ఎవడో ఫ్రెండ్ కాదు. నిజమైన స్నేహితుడు జీవుడికి నిజమైన ఆత్మబంధువు. ఆయన
మిగిలిన వారి దేహబంధువులు, భగవంతుడు ఆత్మబంధువు. ఆయన ఒక్కడే నిజమైన స్నేహితుడు. ఆ అనుబంధాన్ని తెంచుకుని లేని అనుబంధాలు పెంచుకుంటున్నాం. ఇది వచ్చిన బాధ. అనుబంధం తెలుసుకుంటే చాలు, ఇంకా తెంచుకోదు. అది నేను సుహృత్తునని తెలుసుకో. అందుకే సుఖద సుహృతు ఇలాంటి చెప్తూ ఉంటే రామచంద్రమూర్తి తత్వం మనస్సుని రంజింపజేయదా. అది మనోహరు, ఆయన మనోహరుడు. అసలు భగవాని సోదరుడికి కూడా అభయమిచ్చాడంటే ఆయన క్రోధం ఉందా అండి? లేదు కదా. పైగా ఒక మాట అంటాడు, సుగ్రీవానికి తెలుసో లేదో, నేను విభీషణుడికి శత్రు సోదరుడికి అభయమిస్తావా అని అడుగుతున్నావు, ఇప్పుడు రావణుడు వచ్చి శరణ వేడినా అభయమిస్తానని అన్నాడు. ఎంత దయ చూడండి, ఎంత దయ రామచంద్రమూర్తి. తన భార్యను అపహరించి 10 నెలలు బంధించినటువంటి వాడికి ఇప్పుడైనా తప్పు తెలుసుకొచ్చి క్షమించమని వేడుకుంటే అభయమిస్తానన్నాడంటే రాముడి క్రోధం ఉందా? ఎంత జయించండి స్వామి. అది మనోహరో చితక్రోధో. అది ఇక్కడ అయితే మెతకగా మాట్లాడుతున్నాడా, వచ్చాడా, మాట మార్చకుండా అతడు దుర్మార్గంగా వచ్చాడా, వీరబాహుడవుతా విదారణ వాడిని చీల్చి చెండాడుతా అన్నాడు. ఇదండి రామచంద్రమూర్తి. మొత్తం కథంతో వచ్చిందా లేదా? శుభ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సగదృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ. కొన్ని సూచనలు రామావతారం ఎలా చూడాలో చూపిస్తున్నాం. మరొక చోటుకి వెళ్దాం. అర్చిష్మానర్చితో అర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన. ఆ నామం చూడండి. అర్చిష్మాన్ అంటే జ్వాలారూపుడు. అగ్నిహోత్రుడికి అర్చిష్మాన్ అని పేరు. రాముడు అగ్నిస్వరూపుడే, యజ్ఞస్వరూపుడే. ఇది ఒక అర్థం. అర్చిష్మాన్ అంటే జ్వాలట, పూజింపబడే జ్వాలని అర్చిష్మాన్ అంటారు. అందుకని మీరు పొయ్యి మంట వెలిగించి అర్చిష్మాన్ అంటే సరిపోలేదు. అగ్నిహోత్రంలో వెలిగే జ్వాలని అర్చిష్మాన్, వాటిని పూజిస్తున్నాను కనుక అన్నారు ఇక్కడ. రాముడు అలాంటి అగ్నిహోత్ర యజ్ఞస్వరూపుడు. అర్చిష్మాన్ అర్చిత, అందరి చేత అర్చింపబడేవాడు. కుంభ కుండండి, నిండు కుండ, పరిపూర్ణుడు అని చెప్పడం. అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మ, నిర్మలమైన హృదయం కలవాడు. నిర్మలమైన హృదయం కల రాముడిని తలంచుకుంటే మనకేం జరుగుతుంది? విశోధన, మనల్ని ప్యూరిఫై చేస్తాడు రాముడు. ఆయన నామం అన్నా, ఆయన రూపం తలంచుకున్నా, ఆయన కథ పారాయణం చేసినా మనసు శుద్ధమవుతుంది. ఈ అర్చిష్మానర్చిత కుంభో రామకథ కలగా నువ్వు ఎలా చెప్తావయ్యా అని నన్ను అడగచ్చు. కానీ ఇదే పదం వాల్మీకి సుందరకాండలో హనుమంతుడు రాముడిని వర్ణిస్తూ రాముడు ఎలా ఉంటాడో చెప్తూ అర్చిష్మానర్చితోత్యర్థం అనే పదం వాడతాడండి. సరిగ్గా అక్కడ అర్చిష్మానర్చితోత్యర్థం ఎలా వచ్చింది, ఇక్కడ అర్చిష్మానర్చిత కుంభ, అదే ధ్వనికరణం. దీన్ని బట్టి రామాయణానికి విష్ణు శాస్త్రానికి ఉన్న అనుబంధం మనకు తెలుస్తుంది. ఇలా రామావతార మూర్తిని తలంచుకున్నాం, ఆ రామమూర్తికి నమస్కారం చేసుకున్నాం. ఇంకా సర్వభాగీశ్వరేశ్వర వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవి లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత. ఇదంతా వేదమూర్తి అయిన నారాయణుడు చెప్తుంది. అంటే హయగ్రీవ అవతారం మొత్తం ఇక్కడ ప్రస్తావన చేయబడుతుంది. అదేవిధంగా కృష్ణావతారం చూద్దాం. అసలు ఆయన ఉంటాడండి విష్ణు శాస్త్రంలో, సామాన్యం కాదు. ఈ కృష్ణావతారం దగ్గర చూడ చమత్కారం అండి. ఈ అవతారాల్లో చిత్రం ఏంటంటే, అందులో కృష్ణావతారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, రామావతారంలో రాముడికి ఒకటే పేరు, అయితే ఫలానా వాళ్ళ కొడుకు అని రాఘవ ఇలాంటివేవో పేర్లు వచ్చాయి. కానీ కృష్ణావతారంలో స్వామికి ఎన్నో పేరు. అది గర్గమహాముని కృష్ణ అని పేరు పెట్టి, ఒక్క పేరు పెట్టేనే కానీ ఒక్క పేరుగా చాలా ఉన్నాయన్నమాట. ఎన్నున్నా 1000 నామాలు ఉన్నాయి. అంతేకాదు తర్వాత బోర్డు పనులు చేసి బోర్డు పేర్లు తెచ్చుకుంటాడు. దామోదర, గోవింద, మురారి, కేశవ, ఇలాంటి వాసుదేవ, ఇలాంటి పేర్లు ఉన్నాయి, ఇంకా వస్తాయి అని చెప్పాడంతే. దీని అర్థం ఏంటి? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలండి. నామాలన్నీ ఇందులో కనబడతాయి. అయితే విష్ణు సహస్రనామాలకు సోర్స్ ఏమిటి? మొదటి రోజు వేదాలు. వేదాల నుంచి నామాలు తీసుకున్నప్పుడు మరి కృష్ణుడు నామాలు వేదాలలో ఉన్నాయంటే, కృష్ణుడికి ముందు వేదాలు ఉన్నాయి, కృష్ణుడు తర్వాత వేదాలు ఉన్నాయి. ముందే ఉన్నాయి కదా. మరి కృష్ణనామాలు వేదాలు ఎలా ఉన్నాయి? కృష్ణుడు అవతరించక ముందు లేడా? అవతరించక ముందు వేద్యుడైన పరమాత్మ అవతరిస్తే వేదంలో ఆయన పేర్లు కూడా ఆయన అవతరించేయండి. అది రహస్యం. స్వామి భగవద్గీతలో చెప్తున్నాడు, వేదైస్తే సర్వై అహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవత. వేదములన్నిటి చేత చెప్పబడేవాడని నేనే. అందుకే వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదినే నెరుగదగిన ఆ దేవుడను అని ఆనతిచ్చ కృష్ణుడు అర్జునునితో వినియాతని భజించు వివేకమా అన్నారు హనుమాచార్యుల వారు. వేదములన్నిటి చేత ప్రతిపాదింపబడే పరమాత్మ అయిన నారాయణుడే కృష్ణుడే అవతరించాడు. అప్పుడు ఆయన అవతరించి ఆ పేర్లు కూడా అవతరించేట. ఇక్కడ పట్టుకోవాలండి. కృష్ణావతారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయనకు వచ్చిన పేర్లన్నీ
లీలపరంగా ఒక అర్థం ఉంటుంది, వేదపరంగా మరొక అర్థం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అవతారాల్లో కనుక్కోవలసిన ఒక రహస్యం ఇది. లీలపరంగా ఒక అర్థం, వేదపరంగా మరొక అర్థం. వేదపరంగా ఉన్నది పెర్మనెంట్ అర్థం, లీలపరంగా ఉన్నది ఆ కాలంలో చేసిన అర్థం. ఇప్పుడు మనం ఏ అర్థం తెలుసుకోవాలి? రెండు తెలుసుకోవాలి. లీలార్థము తెలియాలి, పరమార్థము తెలియాలి. ఆ రెండు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు చూద్దాం, కృష్ణనామాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం పెడదాం. కృష్ణ ఆ నామం 2-3 చోట్ల వస్తుంది. నిన్న మన వరాహస్వామి దగ్గర కూడా కృష్ణనామం వచ్చింది. అంతేకాదు, అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదన. అగ్రాహ్య దొరకట్ట, పట్టుకుందామంట దొరకట్ట. పట్టు చిక్కు పట్టుబట్టండి. చిక్కడు క్రతుముల వ్రతముల, చిక్కడు దానముల శౌచశీల తపములన్, చిక్కడు యుక్తిని భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు అంటున్నారు ప్రహ్లాదుల వారు భాగవతంలో. దొరకడయ్యా, అహంకారానికి దొరకడు. నేను జపం చేశాను, నేను ఉపనిషత్తు చదివాను, దొరకట్ట. ఆరం వచ్చిందిగా, దొరకడు. యశోదమ్మే ఒక్కసారి దిప్పితే మళ్ళీ పట్టుకోవడానికి ఎంత కష్టపడిందండి. అతన్ని దొరకలే. ఆఖరి కష్టపడుతోంది, దొరికే వరకు పరిగెడతానని కష్టపడుతుందని జాలిపడి దొరికెట్ట. మనం విసుగు లేకుండా వెతికితే జాలితో దొరుకుతాడు. జాలిపడి, జాలి తెలుసుకుని కరుణించి దొరుకుతాడు పరమాత్మ. దొరికాడు. కాలయవండు పట్టుకోవాలని ప్రయత్నించాడు స్వామిని, దొరకలే. ఆఖరి గుహలోకి వెళ్ళి అంతర్ధానపై ముచ్చుకుని దొరికితే తగలబెట్టించాడు. ఎందుకంటే నా చేతిలో తగలడే యోగం లేదయ్యా నీకు బాబు అని చెప్పాడు. ఇక్కడ పట్టుకోలేపాడు. దొరకడండి, అహంకారానికి దొరకడు. అగ్రాహ్య శాశ్వత. ఒకప్పుడు అవతరించి తర్వాత లేడనుకో, కృష్ణుడు శాశ్వతుడు. కృష్ణ ఎంత గొప్ప నామం అండి. కృష్ణనామం 1,000,000 విష్ణునామాలతో సమానము అంటాడు గర్గమ. అది సామాన్యం కాదు. కృష్ణ అంత గొప్ప నామం. కృష్ణుడు అంటే నల్లగా ఉన్నాడు, అందుకే కృష్ణుడు. కృష్ణం నవఘనశ్యామం, నీలమేఘ ఛాయతో ఉన్నాడు కనుక కృష్ణ. ఇది ఒక వ్యవహారం అంతే. ఇది వ్యవహారార్థం, లీలార్థం. నల్లనివాడు కానీ, అందుకే నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు అన్నారు గోపికలు. నల్లనివాడు ఇది లీల. కానీ కృష్ణ శబ్దం ఎందుకు మంత్రమైందో చూద్దాం ఇప్పుడు. కృష్ణాయ నమః. ఒక నామానికి అర్థ వివేచన చేస్తే అది మంత్ర సిద్ధి చేసిన ఫలితం వస్తుందిట. ఈ 3 రోజులు ఎన్ని విష్ణునామాలు మనం వివేచన చేసాం, పారాయణ చేసాం, దాని సిద్ధిని మనం పొందామని భావం తెచ్చుకుంటే చాలు. ధన్యులం. 3 రోజులు చెప్తూ నేను, వింటూ మీరు. కృష్ణనామానికి అర్థం చెప్తున్నాడు. కృష్ణ అనే శబ్దానికి మంత్రశాస్త్రపరంగా అర్థం చెప్తాం. కుషిత్ భూవాచకో శబ్ద నశ్చ నిర్వృతివాచక అన్నాడు. కృష్ అనే మాటకి ఉండుట అని అర్థంట. భూసత్తాయ ఉండుట, ఎగ్జిస్టెన్స్ అర్థం, ఎవర్ ఎగ్జిస్టెన్స్. కానీ కృష్ అనే మాటకు అర్థం సత్, ఎప్పుడూ ఉండే తత్వము. అందుకే శాశ్వత ఉన్న అర్థం ఎలా చేసుకోవాలి చెప్తున్నాడండి. లీడ్ ఎలా ఇస్తున్నాడు. అగ్రాహ్య శాశ్వత, అది సత్. నా అణ వచ్చింది కదా, అణ అనే శబ్దము నిర్వృతి వాచక, ఆనందాన్ని తెలియజేస్తుంది. కానీ కృష్ అంటే సత్, నా అంటే ఆనందం. ఏ ఆనందం? జడానందం, బ్రహ్మానందం కాదు, చిరానందం. కనుక నా అంటే చిదానందం, కృష్ అంటే సత్. కృష్ణ కలపండి ఇప్పుడు. సత్ చిదానందం కలిపితే సచ్చిదానందం. సచ్చిదానందమే కృష్ణుడు. ఇది తెలుసుకోవాల్సింది. కృష్ణ అంటే సచ్చిదానంద రూప. ఇది ఇప్పుడు అవతారానికి సంబంధించిన, స్వామికి నారాయణకి సంబంధించిందా? తత్వత సచ్చిదానందమూర్తి అవతరించి ఆ పేరు పెట్టించుకున్నాడు కనుక పరిపూర్ణమైన పరబ్రహ్మతత్వమే చెప్తుంది కృష్ణతత్వంలో. అలాగే దామోదర కృష్ణనామం ఇది. దామోదర ఆ నామం కూడా ఉంది మనకి. దామోదరుడు అంటే ముందు లీలాపరంగా చూద్దాం. లీలాపరంగా అమ్మ తాడుతో ఆయన పొట్ట కట్టేసింది కండి. దామోదర లీల ఆ అద్భుతమైన లీల చూపిస్తాడు. అమ్మ ఒళ్ళో పరమాత్మ కూర్చున్నాడు అంతవరకు స్తన్యపానం చేస్తే యశోదాదేవి ఒళ్ళో. ఇంట్లో ఒక పొయ్యిలో పాలు పొంగుతున్నాయని చెప్పి కృష్ణుడి దించింది తల్లి. దించి లోపలికి వెళ్ళి చూసుకొచ్చేటప్పటికల్లా నాకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మళ్ళీ దించేస్తావా, ఉండి చెప్తానని అక్కడ కొండలన్నీ పగలబట్టి పారిపెట్టాడు. తర్వాత తల్లి వెతుక్కుంటూ ఆయన కోసం చూసి దొరికాడు. దొరికితే ఉండ్రాని పని చెప్తాను అందుట వెంటనే పరిగెత్తాడు. పరిగెడితే పట్టుకోలేకపోయిందండి. పట్టుకోలేక పరిగెడుతూ ఆఖరికి అమ్మ అలసిపోతుందని చూసి ఆగిపోయింది. అప్పుడు ఆవిడ పట్టుకుని దొరికేవారు ఆయన. నిజమే, ఈవిడ పట్టుకోలేదు, ఆయన దొరికాడు. అప్పుడు ఉండి నీ పని చెప్తానని తాడుతో కట్టాలని ప్రయత్నించింది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరం సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వసమే. జగజ్జాలములున్న బొజ్జ దాన్ని కట్టాలని ప్రయత్నిస్తుందట. అది పైగా తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల. ఇంట్లో అన్ని తాళ్లు తెచ్చిందండి. ఇదంతా సింబాలిజం అండి. ఆలోచిస్తే కథ జరగలేదని కాదు, లీలలో పరమార్థం ఉంటుంది. పరమార్థ దృష్టి లేకుండా లీల చదువుతారు కొందరు. అసలు ఆ లీలకే అర్థం లేదంటారు. ఇద్దరు మూర్ఖులే.
లీల వింటూ ఆనందించారా సంతోషం, లేదా లీలలో పరమార్థమైన తెలుసుకోండి. మొత్తానికి అన్ని తాళ్ళు తీసుకొచ్చేదారు. ఇంట్లో తాళ్ళు, ఇంకా ఇంట్లో తాళ్ళు లేవని తెలుసుకున్నాడు స్వామి. ఒక తాడు చుట్టింది 2 అంగుళాల కడమబడియే అన్నాడు. ఇక్కడ మరొక తాడు తెచ్చింది చుట్టూ మళ్ళీ చుట్టిందిట, మళ్ళీ 2 అంగుళాలు కడమబడియే. ఇలా ఉన్న తాళ్ళన్నీ తెచ్చేసే, ఎప్పుడు 2 అంగుళాలే. ఆవిడ అలసిపోతుందిట. ఎంత కాన్సన్ట్రేటెడ్ గా కట్టాలని ట్రై చేస్తుంటే వాడల్లా చెమటల్లగా ఉత్తరయ్యము జార వీడియున్న తురుము విరులు రాలా కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ గురించే. ఏం పద్యాలండి! ఇలాంటి తెలుగు పద్యాలున్న భాషలో, ఇంత అద్భుతమైన పద్యాలు రాయబడిన భాషలో పుట్టడం ఒక అదృష్టం, తెలుసుకోకుండా బతకడం దురదృష్టం. ఎంత అద్భుతం! ఈయన కట్టేద్దామని చింత కట్టుకుందిట, అందుకు చూసేట్టు దయ్యతో చూశాడు. అప్పుడు సర్లే కార్యం అన్నట్టు అప్పుడు కట్టగలిగిట. అప్పుడు పోయి చెప్తానని రోడ్డుకి తీసుకెళ్ళి కట్టేసింది కదా కథ. అలా తాడు చేత ఉదరము బంధింపబడి, దామం అనగా తాడు, దామము చేత బంధింపబడిన ఉదరము కలవాడు కనుక దామోదరుడు అన్నారు ఇక్కడ. ఇది అర్థం, లీలార్థం. ఇందులో ఉన్న పరమార్థం ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రహస్యం పట్టుకున్నారు లీలాసుకుల వారి. ఎంత గొప్పగా చెప్పాడంటే, వయమిమముపదేశయాద్రియధ్వం నిగమవనేషు నితాంతచార ఖిన్నా విచరిత భవనేషు వల్లవీనా ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం. ఎంత గొప్పగా చెప్పాడండి. ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం. ఉలూఖలం అంటే రోటి, ఉపనిషదర్థం రోటికి కట్టబడిందయ్యా అన్నాడు ఇక్కడ. ఈ సూచన పట్టుకుంటే అర్థమైపోతుంది. యశోదమ్మ భక్తికి సంకేతం. ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కృష్ణుని. మొత్తం ఆలోచించింది. యోగ శాస్త్రం ఉంది కథలో. అందుకే ఎప్పుడు పురాణ కథల్ని తక్కువగా చూడొద్దు. అందులో యోగం, ఉపనిషత్తు అన్ని ఉంటాయి, తెలియాలి. అన్ని తెలుసుకోలేం కనుక ఇదేనా చదివి ధరించడం బాబు అన్నాడు వ్యాసుడు. మన అతి తెలివి వాళ్ళం, అది వచ్చింది బాధ. తెలుగు ఉంటే పర్వాలేదు, అతి తెలివి ప్రమాదంట. అతి తెలివి అంటే తెలివిని దాటిపోతే అని అర్థం, అంత అజ్ఞానం. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నది, ఇంట్లో పొయ్యి మీద పాలు వాసన వస్తే దించేసింది. ఇది గొప్ప మాట చెప్పాడు. ఎందుకంటే యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఉంది. ఈ సమాధి స్థితిలో భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటాంట. కానీ ఒక్కొక్కప్పుడు ఈ సమాధిలో లౌకికమైన విషయాలు తగ్గగానే కిందకి దిగిపోతుంటాంట. దాన్ని సవికల్ప సమాధి అంటారు. దిగకుండా కూర్చోగలిగితే నిర్వికల్ప సమాధి అంటారు ఇక్కడ. ఇది తెలిస్తే ఇది అర్థమవుతుంది. పతంజలి యోగ సూత్రాలన్నీ ఇందులో ఉన్నాయి. ఎంతో కష్టపడి ఒళ్ళో పెట్టుకుంది పరమాత్మని. ఎన్ని జన్మల తపస్సుతో ఒళ్ళో కూర్చోబెట్టగలిగింది. ఆఖరికి ఇంట్లో పొయ్యి మీద పాలు వాసన దించేసింది. మనము అంతే, ఒక్క లౌకిక వాసన ఏదో వస్తుంది, భగవంతుడు దించేస్తాం. ఒక్కసారి దించామా మళ్ళీ పట్టుకోవడానికి కష్టం. అది ఇక్కడ పట్టుకోవడానికి పరిగెత్తింది. పట్టుకోవడాన్ని యోగ భాషలో ధారణ అంటారు. ఇక్కడ తెలుసుకోండి. అది పట్టుకునే ప్రయత్నం. ఆ తర్వాత కట్టే ప్రయత్నం, దీనికి ధ్యానం అంటారు. భగవంతుడు మనలో నిలబడడానికి చేయాల్సిన పని ఏమిటంటే ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ కట్టన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇంట్లో తాళ్ళు, మన ఇంట్లో చాలా తాళ్ళు ఉన్నాయి. కొంతమంది బస్సులో సీట్ కోసం రుమాళ్ళు వేసేవారు, గుర్తుంది. అలాగే మన బోర్డు తాళ్ళు వేసాం ఇక్కడ. తాడు అనే దానికి సంస్కృతం చెప్తే మీరే చెప్పగలరు, నేను చెప్పగలను. పాశ, బోల్డ్ పాశ, అవునా లేదా? కొంతమంది పాపం ఏదో పాశం అక్కడ కట్టుకుని ఇక్కడికి వస్తారు. ఆఫ్టర్ 9 తర్వాత ఆ పాశం లాగుతుంది, పరిగెత్తకి తప్పదు. కానీ ఎన్ని పాశాలు మనకి చూడండి, చూడాలి. కానీ బోల్డ్ తాళ్ళు నడుపుతున్నాయి తోలు బొమ్మల్ని, అనేక పాశాలు. అంటే రిలేషన్స్, అంతే కదండి. మా ఆవిడని చూడాలండి, మా ఆయన్ని చూడాలండి, మా పిల్లల్ని చూడాలి. ఇవే తాళ్ళు. భగవంతుడికి ఎప్పుడో పోయి తాళ్ళు ఎక్కువైపోయి ఇవన్నీ కూడా. అందుకే నీ ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీ అంటే అర్థం, ప్రపంచంలో నువ్వు వేసుకున్న పాసులన్నీ తీసి ఒక్కటి చెయ్యి. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఈ శ్లోకం మనము చదువుతాం. ఎందుకంటే గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ పుస్తకంలో దొరికింది, లేదా గీతా ప్రతివారం ముందు దొరికింది. కానీ ఫీలింగ్లో లేదు, అది వాడు రాస్తే మనకి చదివా, మనకు రాలేదు. ఇది వచ్చింది బాధ. ఈ అన్ని తాళ్ళు కనుక ఒకటి చెయ్యవయ్యా, అప్పుడు ఆ 2 అంగుళాలు పోతాయి. 2 అంగుళాలంటే అహంకారం, మమకారంట. ఆ 2 అంగుళాలు పోవాలంటే అన్నీ నీవేని పట్టుకో. 2 అంగుళాలు పోయాయి. ఈ 2 అంగుళాలు ఉన్నంతకాలం దొరకడాయినా, కానీ ఉన్నవన్నీ కట్టేశాక దయతో దొరికాడు. ఇది ధ్యానం. ఎప్పుడైతే బంధింపబడ్డాడో స్వామి ఏం చేశారంటే, తాను బంధింపబడి నలకూబల మణిగ్రీవుల బంధనాన్ని పోగొట్టేట. చూసారా ఎంత దయామయుడు! బంధనం పోగొట్టడం కోసం తాను బంధింపబడి వచ్చాడు. దేనికి బంధింపబడతాడు? భక్తికి బంధింపబడతాడు. అది యశోదమ్మ పొరపాటున దించినా శ్రమించి పరిగెత్తికి వెళ్ళి పట్టుకుని కట్టుకుందండి ఇక్కడ.
అందుకే ఏదో ఒకసారి పరమాత్మ నువ్వు వదిలినా మళ్ళీ శ్రమించి పట్టుకో అనేది ఈ కథలో దగ్గర సంకేతం. అందుకు దామముచే బంధింపబడిన ఉదరము కలవాడు దామోదరుడు. ఇది లీలార్థం. మరి పరమార్థము చూడండి, అది దామములు అంటే లోకములు అని అర్థం, ఉదరము అంటే లోపలి భాగం. సర్వలోకములు ఎవడిలో ఉన్నాయో ఆయన దామోదరుడు. ఇది విశ్వరూపం. ఇది చూడండి ఇక్కడ. అదే గోవింద మరొక నామం. గోవింద నామం ఎన్ని మార్లు వస్తుందో. అసలు గోవింద నామాన్ని మించిన నామం ఉందా? గోవింద గోవింద ఎంత గొప్ప నామం అది. భజ గోవిందం భజ గోవిందం. అక్కడ తలర బతుక్కి పనికి పనులు లాజిక్లతో పాడిపోతే వెతుకన్నాడు ఎవరు? శంకర భగవత్పాదులు గారు. అవునా లేదా? భజ గోవింద. ఆయన గోవిందనామం ఎంత ఇష్టం అంటే సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింగణ లోలమనాయాసం భువనాయాసం గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం. శంకర భగవత్పాదులు ఎంత ఆనందంగా గోవింద నామాన్ని అన్నారండి. శాస్త్రమే చెప్తోంది గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం. గోవిందనామమే స్నానం, గోవిందనామమే జపం. ఏమిటయ్యా గోవింద, ఎంత గొప్ప విషయము. ఇంద్రుడు పట్టాభిషేకం చేసేట కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి ఉద్ధరించిన తర్వాత అప్పుడు గోవిందా అని పట్టాభిషేకం చేసేట. స్వర్గంలో ఉన్న కామధేనువులను తీసుకొచ్చి కూడా కృష్ణుడికి అప్పగించాడు. సమస్త గోవులకి నువ్వే పాలపడవి గోపాల అని అన్నాడు. ఈ గోపాల గోవింద ఎందుకు అయ్యాడు? కృష్ణావతారంలో గోవులతో కనుక. ఇదే అర్థం. అంతకు ముందు పరమార్థం వెళ్ళాలి. గోవులు అనగా ఎన్నో చెప్తున్నాడు చూడండి. గోవులు అనగా వేదవాక్య. ఆవుల మంద ఉంది అంటే నడిపేవాడకుడున్నా అని అర్థం. అవునా లేదా? అలాగే వేదవాక్యములు గోవుల మందలైతే ఆయన వేదమూర్తి అయిన ఓంకార రూపుడే ఆ వేద మంత్రములు నడుపుతున్నాడు. నడపడమే కాదు, వాటి ద్వారా లోకాన్ని రక్షిస్తున్నాడు, వాటిని రక్షిస్తున్నాడు. కనుక గోవులను నడిపేవాడు, గోవుల్ని రక్షించేవాడు. రెండు అర్థాలు గోవింద శబ్దానికి. ఇప్పుడు గోవులు అనే దానికి వేదంలో చెప్పిన అర్థాలు తేవాలి. గోవులు అంటే వేదంలో అర్థములు గోభి రశ్మిభి గోభిర్ వేదవాక్యై మంత్రై అని అర్థంట. గోవులు అంటే కిరణములు. ఇప్పుడు కిరణాలన్నీ ఆవుల మందలా ఉంటే ఇన్ని కిరణాలు పంపిస్తున్న సూర్య నారాయణుడు గోవిందుడే. ఒక్కసారి అలా చూస్తే మనకు సూర్యమండలంలో నారాయణుడు గోవిందుడే. ఇది ఎప్పుడు ఉన్నదేగా. అలాగే వేదవాక్యం నడుపుతున్నట్ట. మన బోర్డు మాట్లాడతాం, ఎన్నో ఆవుల మందలు మాటలు పలుకుతున్నాం. మాటలన్నీ మందలే, ఆవులే. కానీ ఇన్ని ఆవుల్ని నడపడానికి లోపల ఈ వాక్కులన్నిటి నడిపే ప్రాణ రూపంతో, ప్రాణం అనే చర్నాకోలతో మాటలనే గోవులను నడుపుతూ ఆత్మ అనే గోవిందుడిని హృదయంలోనే ఉన్నాడయ్యా. ఇది తెలుసుకోండి. ఇక్కడ గోవిందుడు గోపాలకుడు. ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయి కదా. వేదవాక్యం అంటే వేద ధర్మాన్ని కాపాడుతాడు కనుక గోవిందుడు. సూర్య రూపంతో ఉంటూ కిరణాల ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు కనుక సూర్య రూపంలో ఉన్న ఆ పరమాత్మయే గాయత్రి మంత్ర వేద్యుడు, ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మే గోవింద. ఇంత గొప్ప అర్థం ఉంది. ఇక గోవింద అన్నప్పుడు ఇన్ని భావాలతో కానీ జపం చేసామనుకోండి సిద్ధి ఎక్కువగా వస్తుంది. ఉరికినే అన్నదానికంటే బలం పెరుగుతుంది. ఇది గోవింద శబ్దానికి. అలాగే గోవులు అంటే మరొకటి ఇంద్రియాలు, ప్రాణాలు. ఇవి ఆవుల మందల్లాగా ఉన్నాయి బోల్డ్. కానీ ఆవుల మందలన్నింటినీ అంటే ప్రాణములు ఇంద్రియములు అనే ఆవుల్ని నడుపుతూ మన లోపల ఆత్మ అనేవాడు ఉన్నాడయ్యా, వాడే గోవిందుడు. ఇది అర్థం. కానీ గోవింద శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి కనుకనే గోవింద గొప్ప మంత్రమైంది. నిన్న కూడా ఒక అర్థం చెప్పుకున్నాం గోవింద శబ్దానికి. ఎవరైనా చెప్తారా? భూమిని రక్షించిన వరాహస్వామిని కూడా గోవింద అంటారు. ఇందులో గోవుకి మరొక అర్థం భూమి. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్నిటికి అనుబంధం పరమాత్మ కనుక గోవింద అనే శబ్దం ఇంత విస్తృత అర్థం కలిగినది. అందుకే గోవిందనామం అంటే అంత ఇష్టం శంకర భగవత్పాదుల వారికి. గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం. గోభిర్నిగదిత గోవిలతో చెప్పబడిన గోవిందనామంట. అంత గొప్పవారట. పట్టాభిషేకం చేసినప్పుడు కామధేనువులు కృష్ణుడిని గోవిందాన్ని స్తుతించేటండి గోవర్ధనగిరి ధరించాక. కానీ గోవులచే చెప్పబడిన గోవిందనామం అన్నారు. అదొక అర్థం. గోవులచే చెప్పబడిన గోవిందనామం అంటే వేదవాక్యముల యందు చెప్పబడింది గోవిందనామం. అదే వ్యాసుల వారు మనకి ఇక్కడ ఇచ్చారు. అదే గోవిందనామం బహుమారులు వస్తుంది విష్ణు సహస్రనామంలో. అది గోవింద, దామోదర, కృష్ణ. ఇప్పటి వరకు వచ్చాం కదా. మరొకటి చూడండి, దేవకీ సుత. ఇంచుమించు ఎవరికి వచ్చాం కదా. దేవకీ సుత. దేవకీ సుతుడు అంటే దేవకీ నందన స్రష్ట క్షితీశ. దేవకీ నందన, దేవకీ దేవి కొడుకు. కొన్ని ఇక్కడైనా కనీసం కృష్ణావతారం తర్వాతే వచ్చింది కదా, ముందు లేదు వేదాల్లో చెప్పండి అని అంటామేమో. దేవకీదేవి కొడుకు కదండి. దేవకీదేవి కొడుకు అంటే కృష్ణుడే అవ్వాలి, పరమాత్మ అవుతాడు. ఇక్కడ మళ్ళీ రహస్యం. వేద మంత్రముల్లో దేవకీ శబ్దం ఉంది. ఒకవేళ లేకపోతే ఆవిడగా పేరేలా పెట్టారు. ఎవరిగా శ్రీనివాసుని పేరు పెట్టాడంటే ఇక్కడ నుంచి మొదలైందని కాదు, అక్కడ ఆల్రెడీ ఉన్నాడు కనుక పేరు పెట్టారు. ఇక్కడ
అలాగే దేవకి అంటే అర్థం ఏంటంటే దేవకి, దేవ అంటే తేజస్సు, తేజస్సుకి మూల కారణమే దేవకి. ఈ దేవకి అంటే అదితి దేవిని అర్థం అంటారు. దేవకీ నందన అంటే అదితి దేవి పుత్రుడు అంటే ఆదిత్యుడు, ఆదిత్య రూపుడైనటువంటి వాడు, ఇది ఒక అర్థం. అదితి అంటే ఏమిటయ్యా అంటే ఆకాశం, ఇది అర్థం చేసుకోండి. ఆకాశానికి అదితి అని పేరు. వేద పరిభాష వేరు, వేదిక టెర్మినాలజీ వేరు. వేద విజ్ఞానం పేరులో అదితి అంటే ఆకాశము. ఎందుకంటే అదితి అంటే ముక్కలు చేయడానికి వీలు లేనిది అని అర్థం. దితి అంటే ఛేదించేది, అదితి అంటే ఛేదించలేనిది. ఆకాశాన్ని ఎవరైనా ముక్కలు చేయగలరా? పైగా ఆకాశం అంటే శూన్యం కాదని నిన్ననే చెప్పుకున్నా, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీని ఎవడు ముక్కలు చేయలేడు. అలాంటి అదితి అయిన అనంత ఆకాశంలో ఉద్భవించిన తేజస్వరూపమే ఆదిత్యుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆదిత్య రూపుడిని దేవకీ నందన అని అంటారు ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది. అలాగే దేవకి అంటే మరొక అర్థం చెప్తోంది వేదమే, ఏంటంటే ప్రపంచాన్ని నడిపే దివ్య శక్తి దేవకి. ఆ దేవకిని మాయాశక్తితో నందన ఆనందిస్తూ ఆడుకునేవట. మాయాశక్తితో ప్రపంచపు ఆట సాగించేవాడు దేవకీ నందనుడు. చూడండి ఎంత అర్థం. అంటే దేవకీ పుత్రుడు కాదనమాట, అంటే పాపం అన్నమాట. ఇది అనుకో అది అనుకో, ఇది లీలార్థం అది పరమార్థం. చూసారు ఎంత అద్భుతమో విష్ణు శాస్త్రం. దేవకీ నందన స్రష్ట. మొదట కృష్ణుడు దేవకీ పుత్రుడు అంటే ఒక రూపంతో ఆగిపోయాం. దేవకీ నందన అంటే ఒక కాస్మోస్ లో గెలిపింది మన యొక్క జ్ఞానం. చూడండి గొప్ప విషయం. దేవకీ నందన స్రష్ట. ఇక వాసుదేవ, ఇది కూడా తేల్చేద్దాం. వాసుదేవుడు అంటే వసుదేవుడు కొడుకు కదా. కానీ మీరు చిత్రంగా చూస్తే స్వయంభూ మన్వంతరంలో ధ్రువ చరిత్ర జరిగింది, కృష్ణ చరిత్ర వైవస్వత మన్వంతరంలో జరిగింది. వైవస్వత మన్వంతరం 7వ మన్వంతరం, స్వయంభూ మన్వంతరం 1వ మన్వంతరం. ఆ ధ్రువునికి నారదులు వారు వాసుదేవ మంత్రం ఉపదేశించారు కదా. అప్పుడు అంటే అందుకే ఈ నామం అక్కడ ఎలా పెట్టారండి అని అడిగారు. వాసుదేవుడు అంటే వసుదేవుడు కొడుకు అని ధ్రువుడికి ఎలా వచ్చింది అంటే అది తెలుసుకోవచ్చు. వేదమనందే అని వాసుదేవుడిని పేరున్నది అన్నాడు. అక్కడ అర్థం వేరు, ఆ అర్థాన్ని ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చాడు. చూడండి అంత అందంగా దింపాడు ఒక్కొక్కటి కృష్ణ పరమాత్మ. అక్కడ వేదంలో ఒక అర్థంతో వాడబడిన నామాన్ని ఇక్కడ లీలతో మరొక అర్థంలో ఇచ్చాడు. నువ్వు ఎలా ధరించి పలికినా కనెక్టింగ్ దాంతో అయిపోతుంది. అది తెలుసుకోండి. వాసుదేవ అనే మాటకు అర్థం చెప్తున్నాడు చూడండి, అద్భుతం. వాసు వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రియం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. అక్కడ అర్థం చెప్పాడు, పెద్ద ఆలోచించక్కర్లేదు. ఆలోచించగనక అర్థం కాలేదు. అక్కడ ఏం చెప్పాడు ఆలోచించట్లేదు. ఏం చెప్తున్నాడు? వాసనాత్ వాసుదేవస్య. వాసన అంటే తెలుసా ఏమిటి? వాసన అంటే స్మెల్ కదా. కానీ స్మెల్కి గంధం అని పేరండి. మరి గంధం అంటే మరి వాసన ఎందుకంటారంటే గంధం ఒక చోట కూర్చోదు స్టాగ్నెంట్ గా, అది అన్ని చోట వసిస్తుంది. అంటే అన్ని చోట్ల వ్యాపించిపోయి ఉంటుంది కనుక దానికి వాసన అని పేరు. కనుక వాసన అంటే వసించువాడు అని అర్థం. వసించుట, నీ వసించుట అంటాం కదా. వసించుట అంటే ఉండుట, ఇది కూడా ఎగ్జిస్టెన్స్. వాసు అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్, ఇది అర్థం చేసి ఎప్పుడు అన్ని చోట్ల ఎక్కడ ఉండేవాడు కనుక వాసు, ఉండేవాడు. ఉంటూ ఏం చేస్తున్నాడు? దేవ. దేవ అంటే స్వయం ప్రకాశమూర్తి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఉపనిషత్తు చెప్తోందండి, సర్వ ప్రాణికోట్లలో రహస్యముగా ప్రకాశించే చైతన్యం. చైతన్యం చిత్, ఇదంతా జడమేనండి, లోపలుంది చిత్. ఆ చిత్తే దేవ ప్రకాశం. దేవ అంటే ప్రకాశ స్వరూప, ఇది అర్థం. స్వయం ప్రకాశ స్వరూప కనుక కేవలం మనలో వసించి ఉండడమే కాదు, చైతన్యంగా ప్రకాశిస్తున్నాడు. కనుకనే దేవ అంటే చిత్, వాసు అంటే సత్. రెండు కలపండి, సత్ చిత్తే వాసుదేవ, ఇది అర్థం అండి. ఇప్పుడు చెప్పండి వాసుదేవ, ఇది విషయం. అలా వాసుదేవ అందరిలో ఉండి ప్రకాశించే చైతన్య స్వరూపము. 4 అక్షరాల మహామంత్రం వాసుదేవ. అది వసుదేవుడు కొడుకుగా పుట్టినప్పుడు మిగిలిన వాళ్ళకి వసుదేవుడు కొడుకు, యోగులకి వాసుదేవుడు. ఇది రహస్యం. ఇంకొక మాట కేశవ. కేశవ అంటే నిన్న ఒక అర్థం చెప్పుకున్నా, ఏమిటని? కిరణములు కలిగిన వాడు, అదొకటి అర్థం. కేశాహ రశ్మయ, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, 2 అర్థాలు చెప్పుకున్నాం. 3వ అర్థం చూద్దాం. కేశవ అంటే కేశవ, కేశవ కేశిహ హరి, అక్కడ వచ్చింది. కేసి అనే రాక్షసుడిని సంహరించాడు కృష్ణ పరమాత్మ. కంసుడు పంపినటువంటి కేసి అనే రాక్షసుడు గుర్రపు రూపంలో వస్తే నోటిలో చెయ్యి పెట్టి తిప్పిగా పెట్టాడు. కేసి అనే రాక్షసుడిని సంహరించినందుకు కేశవుడు అని లీలలో అర్థం. పరమార్థం నిన్ననే చెప్పుకున్నాం. ఇలాగా కృష్ణనామాలని వెతుక్కోవచ్చు మీరు దీంట్లో.
వెతికి దానికి లీలార్థం పరమార్థం చెప్తే వేదముల్లో విష్ణుపరంగా వాడబడ్డవి అవతరించినప్పుడు అవన్నీ ఇంకోలా చూపించాడు కృష్ణుడు. అది కృష్ణావతారం. ఉపనిషత్తుల్ని నేల మీద దింపి చూపించిన అవతారం అంటారు శంకర భగవత్పాదులు వారు, సామాన్యులు కాదు. అందుకు ఒక్కొక్క లీలని మనం జాగ్రత్తగా చూస్తే ఒక్కొక్క ఉపనిషత్తు అండి. ఇద్దరు చూపించారు ఆ రహస్యాన్ని. ఒక శంకర భగవత్పాదుల వారు, రెండు నారాయణ తీర్థుల వారు. ఆయన యతీశ్వరుడు, మర్చిపోవద్దు. మనం అనుకుంటాం 4 వేదాంతాలు చదివితే పూజలు అక్కర్లేదు, పురస్కారాలు అక్కర్లేదు, అందరూ పై మార్గానికి వెళ్ళిపోయామండి. వీళ్ళంత మూర్ఖత్వం ప్రమాదం మరొకరు లేరండి ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు బద్ధకాన్ని వాడుకుంటున్నారు. అది ఉపనిషత్తు నిర్గుణ తత్వం అండి, అదంతా సగం కాదు. ఇది కూడా అర్థమైంది, అది కూడా అర్థమైంది. చాలా ప్రమాదకారులు వీళ్ళు. కానీ పరమ నిర్గుణ తత్వాన్ని ప్రతిపాదించిన శంకర భగవత్పాదుల వారే అస్మాకం కులదైవతం యదుమణి అని ప్రబోధ సుధాకర్ మన గ్రంథం రచించారు మహానుభావుడు. కృష్ణుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. అంతెందుకు నారాయణ తీర్థుల వారు, ఆయన యతీశ్వరుడు, సామాన్యుడు కాడు. ఆయన ఒక్కొక్క లీలలో ఒక్కొక్క ఉపనిషత్తు దర్శించారండి. బృహదారణ్యకాన్ని చూపిస్తారు కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పిన లీలలో. రాసలీలలో ఛాందోగ్య ఉపనిషత్తు అంతా చూపిస్తారు. అందులో ఉంది అది. అలా తెలుసుకోవాలి అంటే కృష్ణ కథను మరోలా ప్రవచనం చెప్పుకోవాల్సిందే, అది గ్రహించడానికి మళ్ళీ సిద్ధమవ్వాల్సిందే, అది వేరే విషయం. కానీ ఒక్కొక్క లీల ఒక్కొక్క ఉపనిషత్తు, అది తెలుసుకోవాల్సింది. అందుకే మహానుభావులు అనేక మంది కృష్ణ లీలల్లో ఉపనిషత్తు దర్శనం చేశారు. ప్రపంచం మీద విరక్తి కలిగినటువంటి సన్యాసులకు కూడా రక్తి కలిగించిన దేవుడు కృష్ణుడు అండి. ఆయనపై రక్తి. అందుకే ఏమిటయ్యా కృష్ణుడు అలాంటి వాడు, ఏం చేయమంటావు? ప్రపంచాన్ని ఆ గడ్డి పరకలా తోసి పారేసినటువంటి వివేకులు, జ్ఞానులు, ఏ ప్రయోజనము లేని మహాత్ములు కూడా పరమాత్మని కృష్ణుడిని వదిలిపెట్టలేరు. అది కృష్ణావతారం యొక్క గొప్పతనం. అది కేశవ, గోవింద, దామోదర, వాసుదేవ, కృష్ణ. మనం వదిలిపెట్టలేకపోవడం కాదండి. ఆ దేవకి నందనుణ్ణి భీష్ముల వారు వదిలిపెట్టలేకపోతున్నారు. నీ నామాలు చెప్పి చెప్పి చివరికి చెప్తున్నారు. దేవకీ నందన స్రష్టా కిటీశ పాపనాశన శంఖ బృందందకీ చక్రీ శార్గధన్వా గదాధర రథాంగ పాడి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధ. అయిపోయిందండి సరస్వతం. శంఖ బృం నందకి చక్రి శాంగ ధన్వా గదాధర. నారాయణ్ణి ఇంతవరకు ఇన్ని నామాలు చెప్పి చెప్పి ఇన్ని నామాలు కలిసి ఒక మూర్తి ధరించినటువంటి పరమాత్మని ధ్యానిస్తున్నాడండి. శంఖభృత్, శంఖం పట్టుకున్నవాడు. నందకి, నందకం అనే ఖడ్గం ధరించిన వాడు. చక్రి, సుదర్శనం అనే చక్రాన్ని పట్టుకున్నవాడు. శంఖభృ నందకి చక్రి శాంగ ధన్వా, శాంగము అనేటువంటి ధనుస్సును ధరించినటువంటి వాడు. అదేవిధంగా కౌమోదకి అనబడే గదని ధరించినటువంటి నారాయణుడికి నమస్కారం. శంఖ చక్ర గదా పద్మధారి అయిన నారాయణుడు. ఆయన సత్య నారాయణ అని చూస్తున్నాం. సత్య సత్య పరాక్రమ, సత్య ధర్మ పరాయణ. 2 మార్లు సత్యనామం వస్తుందో చూడండి, వెతకండి. సత్య సంధా, సాగర మేఖల అక్కడ చదువుతాం లలితా శాస్త్రంలో. సత్య సంధ ఇందులో కనబడుతుంది. కానీ సత్య, సత్యసంధ, సత్యధర్మపరాయణ, సత్యధర్మ పరాక్రమ, ఈ నామములన్నీ విష్ణు సహస్రనామంలో మనకు కనబడుతున్నాయి. సత్యమే నారాయణుడు, సత్యనారాయణుడు. ఇది తెలుసుకోండి. అదే సత్యనావర్తం చేయగానే ఏదో వచ్చేస్తుందని ఆశే తప్ప సత్యం అంటే ఏంటో నారాయణ అంటే ఏంటో తెలుసుకోవట్లేదు. వచ్చింది బాధ. సత్యమే నారాయణుడు. సత్య పేరు సత్యం. సత్యం అంటే ఇక్కడ చూడండి ఏం అద్భుతం చూపిస్తున్నాడు. వైదిక అర్థాలకు వెళ్ళిపోతాం. సత్యము అంటే శాశ్వతత్వము కలిగింది సత్యం. ఎప్పుడు ఉండేది ఏదో సత్యం అంట. పరమాత్మ సత్యం తెలిసిపోయింది. ఎందుకంటే సత్తు సత్తు అంటున్నాగా, అదే సత్యం. అంతేకాదు సత్యం అనే మాటకు మరొక అర్థం కల్లా కపటం లేని స్వభావం, నిర్మలమైన అంతఃకరణం. అబద్ధమాడని మాట, కపటం లేని మనస్సు, ఇదే సత్యం. అది భగవత్ స్వరూపం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే వామనుడు మాట చెప్తాడు, నేను ఎక్కడుంటాను అంటే నాకు ఇది అడ్రస్ అని లేదు కానీ సుజనులందు తరచు చొచ్చుయుందు అన్నాడు. ఇక్కడ నేను సత్పురుషుల్లో ఉంటానయ్యా నాయన అన్నట్టు బలిచక్రవర్తం. ఎందుకంటే అక్కడ సత్యం చెప్పకూడదు, ఈయన అబద్ధం చెప్పడు. అదే చమత్కారంగా చెప్పాడు. సుజనులందు తరచు చొచ్చుయుందు అంటే బ్రహ్మచారి కనుక బ్రహ్మచారి సత్పురుషులతో మహాత్ములతో తిరుగుతుంటాను అని చెప్పడం ఒక అర్థం. సుజనులందు తరచు చొచ్చుయుందు అంటే నేను సత్పురుషుల హృదయంలో ఉంటాను అన్నాడు. అంటే అందరి హృదయాల్లో ఉంటాడన్నమాట కాదు, అందరిలో ఉంటాడు కానీ సత్పురుషుల హృదయంలో ఉంటాడంటే అర్థం ఏంటంటే సూర్యుడు అన్నిటి మీద ప్రతిఫలిస్తాడు. బండరాయి మీద, చెట్టు మీద, అన్నిటి మీద ప్రతిఫలించవచ్చు. కానీ అద్దం మీద ప్రతిఫలించినప్పుడు అద్దం ఒక్కటే సూర్యుడిని తన లోపలకు తెచ్చుకుంటుంది, ఆ కాంతిని తిరిగి ప్రదర్శించగలుగుతుంది. సత్పురుషులు అద్దం లాంటి వారు. పరమాత్మను తన హృదయంలో ప్రతిబింబించుకోగలరు, పరమాత్మ కాంతిని మనపై ప్రసరింపజేయగలరు. అందుకు సత్పురుషులు హృదయంలో ఉంటారు అనడంలో ఇంత గొప్ప మాట ఉంది. అదే సత్య. ఇంకొక వైదిక అర్థం చూద్దాం సత్య శబ్దాన్ని. సదితి అన్నం, సదితి ప్రాణ, అస్థిత్యన్నం, యయితి ఆదిత్య.
ఎంత అద్భుతమైన చెప్పాడు చూడండి. సత్య, సత్య అంటే సత్ అంటే అన్నముట, ఆ ప్రాణం. సత్ అంటే ప్రాణం, ప్రాణం ఉంటేనే కదా మనకి ఎగ్జిస్టెన్స్. కానీ సత్ అంటే ప్రాణం, టీ అంటే అన్నం, యా అంటే సూర్య భగవానుడు. ఇది అర్థం, వైదిక అర్థం. అందుకే ప్రాణము, అన్నము, సూర్యుడు మూడింటిని కలిపి సత్య అంటారు. నారాయణుడు అంటే మూడింటి రూపంలో ఉన్నవాడు. అన్నము ఆయన రూపమే. ఈ అన్నం వల్లే మనకు ప్రాణం వస్తుంది కదా. అది ముందు ప్రాణం చూస్తున్నాం, ప్రాణానికి మూలమైన అన్నాన్ని చూద్దాం. అన్నం లేకపోతే ప్రాణం లేదు. అది ప్రాణశక్తిని ఇచ్చేది అన్నం కనుక ప్రాణానికి మూలం అన్నం, అన్నానికి మూలం సూర్య భగవానుడు. ఇంత మొదలు ఒకటిద్దరు చెప్తే ఎలాగండి, నాకంటే సైన్స్ చదివేవాడు మీరు. అన్నం సూర్యుడి వల్లే వస్తుంది అందరికీ తెలుసు కదా. చెట్లు పొట్లు డైరెక్ట్ గా అన్నాన్ని పొందుతాయి, పత్రహరితం. మన ఇండైరెక్ట్ గా వాటి నుంచి సూర్యుడినే తింటున్నాం. అన్నం ఇచ్చేవాడే ఆదిత్యుడు. అందుకే ప్రాణం మనల్ని ఉనికినిస్తుంది, అదే సత్. అది ఈ ప్రాణానికి మూలం అన్నం, అన్నానికి మూలం ఆదిత్యుడు. ఈ రెండు కలిసి ఆదిత్యుడు కలిసిపోయాయి కదా. అది సూర్య నారాయణ ఆదిత్య మండలాంతర్వర్తి అయి ప్రాణము అన్నము ప్రసాదించే నారాయణుడి సత్య. ఇది ఇక్కడ ఇదంతా వైదికార్థం. ఇంత అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. ఆ సత్య ఆయనే నారాయణ. అది వస్తాం, నారాయణ దగ్గరకు వస్తాం. ఇప్పుడు ఆ స్వరూపం ఎలా కనబడుతుంది? శంఖచక్ర గదాపద్మములు ధరించి కనబడుతున్నది. ఈ శంఖచక్రములు సామాన్యము కావు. ఈ స్వరూపాన్ని ధ్యానిస్తేనే చాలా విశేషం. భగవంతుడు నిరాకారముగా ఏ తత్వం ఉందో ఆ తత్వాన్ని సాకారంలో చూపిస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. సాకారం నిరాకారాన్ని తెలియజేస్తుంది. నిరాకారాన్ని అర్థం చేసుకోవడానికి సాకారాన్ని స్టడీ చేయాలి మనం. ఏమిటో చూద్దాం ఒక్కసారి. స్వామి నీలమేఘశ్యాముడు. ఇప్పుడు విష్ణు రూపాన్ని హృదయంలో పెట్టుకుందాం, దాన్ని భావన చేస్తూ వెళదాం. నీలంగా ఉన్నట్ట. నీలం దేనికి సంకేతమయ్యా అంటే అనంతత్వానికి సంకేతము. ఏ వర్ణము లేని వర్ణమే నీలవర్ణం. మనం మొన్న చెప్పుకున్నాం ఆకాశం ఖాళీ గురించి చెప్పుకున్నాం. నేను చెప్పినప్పుడు చెప్పుకున్నాం, గుర్తుండేది కొందరికి పొరపాటున. ఆకాశము సముద్రము నీలంగా ఉంటాయి కానీ నిజానికి అవి నీలం కావు, అలా కనబడతాయి. అలాగే పరమాత్మ ఏ వర్ణము లేదు కానీ అలా కనబడుతున్నాడు. నీలవర్ణం. నీలవర్ణం ఏ వర్ణము అంటే ఏ వికారము లేని తత్వానికి సంకేతం నీలవర్ణం. పైగా 4 చేతులతో ఉన్నట్ట. 4 చేతులు అంటే చతుర్భుజం, స్క్వేర్. స్క్వేర్ ఎప్పుడు ఎక్స్పాన్షన్ కి సంకేతం. అందుకే నారాయణుడు సహస్రాక్ష సహస్రకర అంటాం. అదేవిధంగా చతుర్భుజ అని అంటున్నాం. సహస్రాక్ష అంటే ఇన్ఫినిటీ అండి, సర్కిల్. చతుర్భుజ అంటే స్క్వేర్. సర్కిల్ స్క్వేర్ అంటే ఎక్స్పాండ్ అయితే స్క్వేర్. ఇది తెలుసుకోండి. సర్కిల్ ఎక్స్పాన్షన్ స్క్వేర్ అని అందరికీ తెలుసు. కానీ స్క్వేర్ దేన్ని తెలియజేస్తుంది అంటే వ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. అన్నిటా వ్యాపించిన వాడిని నేనే అని చెప్పడానికి 4 చేతులు. ఇది చతుర్భుజ అన్నారు ఇక్కడ. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీని 3 రకాలుగా మన ఋషులు ఇచ్చారండి. జాగ్రత్తగా చూడండి. కాస్మిక్ ఎనర్జీ విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని 3 రకాలుగా ఇచ్చారు. ఒకటి సౌండ్ ఫారం, రెండవది జామెట్రికల్ ప్యాటర్న్, మూడవది ఒక ఫారం, ఒక రూపం. 3 రకాలుగా ఇచ్చారు. కాస్మిక్ ఎనర్జీ యొక్క సౌండ్ ఫారాన్ని మంత్రము అంటారు, జామెట్రికల్ ప్యాటర్న్ ని యంత్రము అంటారు, విగ్రహం ఆకృతి మూడవది. 3 అనంత శక్తికి సంకేతమే. ఇది తెలుసుకోవాల్సింది. అనంత శక్తి స్వరూపుడు అదే సర్వవ్యాపకుడు అని చెప్పడానికి 4 పట్టుకున్నట్ట. ఆ 4 ఏవేవి పట్టుకున్నాడు వాటికి తత్వము శాస్త్రాధారంగా చెప్పుకుందా. నేను కల్పించడం కాదు ఇది. మనం మన ఇష్టానుసారం ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వకూడదండి. ఋషుల్ని అర్థం చేసుకుని ఇవ్వాలి. శాస్త్ర ప్రమాణంతో ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వాలి, లేకపోతే మహా కష్టం. ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 4 చేతుల్లో ఒక చేతితో పట్టుకున్నాడు చక్రం. ఆ చక్రాన్ని తలంచుకుంటేనే చాలండి, ధన్యులు అయిపోతాం. ఎందుకంటే ఆయుధాలు జడాలు కావు, చైతన్యాలు. నారాయణ యొక్క మంత్రస్వరూపాలు, లీలాస్వరూపాలు ఆయుధాలు. అందుకే ఆయుధాలకు మంత్రాలు ఉన్నాయి. సుదర్శన ఉపాసన ఉంది, పాంచజన్య ఉపాసన ఉంది, వాటికి మంత్రాలు ఉన్నాయి. ఆ చక్రం పేరు సుదర్శనం. సుదర్శనం జ్ఞానమే. ఆయన అనుగ్రహం ఉంటేనే నారాయణ దర్శనం అవుతుంది. అది జ్ఞానదీప్తి అన్నారు ఇక్కడ. అది దేనికి సంకేతమయ్యా అంటే తేజస్తత్వం సుదర్శనం. ఇవన్నీ శాస్త్రవాక్యములు. అగ్నితత్వమే సుదర్శనం అంట. ఇక శంఖం పట్టుకున్నాడే అపాం తత్వం దరవరం, జలతత్వం అంట శంఖం. ఎందుకంటే జలం నుంచి పుడుతుందిగా. అంతేకాదు ఊతాడుగా, ఊదినప్పుడు ఏమెళ్తుంది దాంట్లోంచి గాలి. కానీ జలతత్వ వాయుతత్వములు 2 కలిసిపోయి శంఖంలో ఉన్నాయి, చక్రం ఇక్కడ ఉన్నది. అంతేకాదు ఒకటి అగ్ని, ఇది తేజస్సు. ఇంకొకటి ధ్వని. అంటే అగ్నితత్వం రూపాలన్నిటికీ ఆధారం. అగ్ని రూపతత్వం కదా. అలాగే ఇది శబ్దం. మనం చూస్తున్న ప్రపంచమంతా 2 దృశ్య శబ్ద. ఈ రెండింటి వల్లే పోల్చుకోగలం. అదే శబ్ద జగత్తంతా ఆయన చేతులు. సౌండ్ ఎనర్జీ, ఇది లైట్ ఎనర్జీ.
ఈ రెండు ఎనర్జీలు అని చేతిలో పట్టుకున్నట్ట, వీటితో ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఇది ఒక అర్థం. 3 భూతాలు చెప్పుకోండి, అగ్ని జల వాయు తత్వములు. ఇక భూతత్వం ఏమిటయ్యా అంటే గదట. గద భూతత్వం, అందుకే దాని సాలిడ్, అది భూతత్వానికి సంకేతం. అందుకే దాని పేరు కౌమోదకి అని పేరు గద. ఇంకొక అర్థం ఉన్నది గద. నిన్న చెప్పేమో ఓజస్సు సహస్సు అనే 2 శక్తులు ఉన్నాయి స్వామివారికి, అని ఆ శక్తికి ప్రతీకట అది ఓజస్సు సహశక్తి. అది గద. మన భూమి కూడా మనల్ని తన ఓజస్సుతో సహస్సుతో భరిస్తోంది కనుక ఈ శక్తికి సంకేతం అది పట్టుకున్నట్ట. దాని తర్వాత నందకం ఖడ్గం. ఇది దేనికి ప్రతీక అంటే ఇది భాగవతం చెప్తోంది, నభస్తత్వమసి, ఆకాశ తత్వము కత్తిక ఖడ్గమట. ఎందుకంటే ఏమీ లేకుండా చేసేటువంటి తత్వం అది ఆకాశ తత్వము. ఆ దివ్యమైన నందక ఖడ్గము అన్నారు. ఇప్పుడు ఎన్ని భూతాలు అయ్యే? పంచభూతాలు. పంచభూతాలు నా కంట్రోల్లో ఉన్నాయని చెప్పడమే స్వామి వీటిని ధరించడంలో ముందు ఉద్దేశం. ఆయన చేతిలో ఉన్నాయండి పంచభూతాలు, పంచభూతాల చేతిలో ఉన్నాం మనం. కనుకనే పంచభూత నియంత్రణ పరమాత్మ చేతిలో ఉన్నది. ఇది తెలుసుకోవాల్సిన ఒక భావం. ఇంకొక అద్భుతం అనేది శాంగం. శాంగం అంటే స్వామి యొక్క ధనుస్సు, దాని పేరు శాంగమట. శాంగతత్వం ఏమిటయ్యా అంటే కాలతత్వం శాంగం అన్నది. కాలము అన్నాడు. ఎంత అద్భుతమైన భావాలు చూడండి. మనకు సుఖము దుఃఖము అనే 2 అనుభవాలు ఉంటూ ఉంటాయి లోకంలో. ఈ 2 బాణాలే, ఒకటి పూల బాణం, ఒకటి ఇరప బాణం. 2 అనుభవమే. ఒకటి తగిలితే ఆహా, ఇంకోటి తగిలితే అయ్యో. ఈ ఆహా అయ్యో అనిపించేవి 2. ఈ 2 బాణాలు మనం కోరుకున్నప్పుడు రావు, రావాల్సినప్పుడు వస్తాయి. అవునా లేదా? మనం తెగ సుఖపడిపోతూ అయ్యో దుఃఖం వస్తే బాగున్నాయి అంటే అప్పుడు రాదు, వస్తుంది. అది కూడా అది దాని టైం కదా వస్తుంది. అవునా లేదా? మనం ఇవాళ వేసిన విత్తనం రేపటి నుంచి చూసుకుంటే రాదు, అది రావాల్సినప్పుడు అది వస్తుంది, అంతే. అదేవిధంగా అనుభవం కాలం మీద ఆధారపడింది. మన సుఖ దుఃఖ అనుభవం కాలం మీద ఆధారపడింది, కాలం పరమాత్మ మీద ఆధారపడింది. ఇది తెలుసుకోవాల్సింది. అంటే కాలరూపం అనే ధనుస్సుతో కర్మఫలములనే బాణాలు ప్రయోగించేవాడే నారాయణుడు. ఇది తెలుసుకోవాల్సింది. అది శాంగమే కాలతత్వం. అది భుజానికి వేలాడుతూ ఉన్నటువంటి స్వరూపం. ఈ మొత్తం తత్వాన్ని ఒక్కసారి భావిస్తే శంఖ బృందందకీ చక్రీ శార్గధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వ ప్రహరణాయుధ. ఏదో పేరుకు 4 ఆయుధాలు చెప్పాను కానీ ఆయనకి ఏదైనా ఆయుధమై అన్నాడు. సర్వప్రహరణాయుధ. ఎంత గొప్ప ఆఖరి మాట సర్వప్రహరణాయుధ. అంటే దేన్నైనా ఆయుధంగా ప్రయోగించగలట. అంతేగాని అంటే ప్రతిదీ ఆయన చేతి ఆయుధమే. ఇది అర్థం చేసుకోవాల్సిన గొప్ప మాట. సృష్టిలో అన్ని ఆయన ఆయుధాలే. ఆయుధాలు ప్రయోగించేవాడి చేతిలో ఉంటాయి. ఆయుధాల ద్వారా వచ్చే శక్తి కూడా ప్రయోగించిన వాడిదే. అందుకని బాణం తగిలింది అనుకోండి, భలే బాణం తగిలింది అనం, భలే బాణం వేసేటండి అంటాం. కనుక ఆయుధాలు ఆయన చేతిలోవి. ఇదొక్కటి తెలిస్తే ప్రపంచంలో ప్రతిదీ ఆయన ఆయుధమే. ఆయుధానికి 2 లక్షణాలు ఉంటాయి, రక్షించుట శిక్షించుట. 2 లక్షణాలు ఉంటాయి. అందుకే సృష్టిలో ప్రతిదాన్ని ఆయుధంగా ప్రయోగిస్తాడంటే రక్షిస్తాడు, శిక్షిస్తాడు. ఇది సరిగ్గా రుద్ర నవక మంత్రాల్లో ఆఖరిది. స్వామి నువ్వు భూమి నుంచి అన్న బాణములు వేస్తావు, ఆకాశం నుంచి వాయు బాణాలు వేస్తావు, అదేవిధంగా దివి నుంచి నువ్వు వర్ష బాణాలు వేస్తావు అన్నాడు. ఇవన్నీ ఆయుధాలే. అన్నం ఒక ఆయుధంట. ఎందుకయ్యా అంటే అన్నం తింటే ఆరోగ్యం వస్తుంది, అడ్డదిడ్డగా తింటే ప్రాణం పోతుంది. అదే ఆయుధం. రక్షిస్తుంది, శిక్షిస్తుంది. వేరే ఏది అక్కర్లేదు, అందులోంచి ఉన్నాయిట. కనుక ప్రకృతిలో ఉండేవి అందరూ అనుభవిస్తారు. దానివల్ల కొందరు సుఖపడుతున్నారు, కొందరు బాధపడుతున్నారు. అంటే వాళ్ళ కర్మ కొద్దీ ఆయుధం కొందరు రక్షిస్తుంది, కొందరు శిక్షిస్తుంది. కనుక సర్వప్రహరణ ఆయుధ. పైగా స్వామి దేన్నైనా ఆయుధంగా ప్రయోగిస్తాడని జాగ్రత్తగా చూడు. నువ్వు సృష్టిలో దేన్ని చూసినా ఆయన ఆయుధం నమస్కారం చేయి. అప్పుడు నమస్కారం చేసేవా ఆయుధంతో నేను రక్షిస్తాడు. దేన్ని ఆయన ఆయుధంగా ప్రయోగిస్తాడు. ఒక అద్భుతమైన ఫిలాసఫీ అండి. సూర్య భగవానుడు ఆయన ఆయుధమే, కాంతి ఆయన ఆయుధమే. కానీ ఆ కాంతి రక్షిస్తుంది, శిక్షిస్తుంది. ఎండపడి వడకొట్టి చచ్చాడండి అంటాం మనం. కానీ దాని లేకపోతే ప్రాణం లేదు. ఇప్పుడు చెప్పండి ఏది ఆయన ఆయుధం కాదో చెప్పండి. సర్వప్రహరణ ఆయుధ. ఇది ఒక్కటి తెలిస్తే దేని నుంచైనా దెబ్బతీయగలడు, దేని నుంచైనా రక్షించగలడు. కనుక నారాయణ నమస్కారం చేసుకో. సర్వప్రహరణ ఆయుధ అక్షోభ్య. ఆయన దేన్నైనా మార్చగలడండి, ఆయన ఎవరు మార్చలేదు. క్షోభ అంటే కలవరం, కదిలిపోవడం. ఆయన దేన్నైనా కలవరపరచగలడు కానీ ఆయన ఎవరు కలవరపరచలేరు. అక్షోభ్య. ఆయన ఎవరు ఎదుర్కొనలేరు. ఇది చివరి మాట. ఇప్పుడు ఇంకొక మాటకు అర్థం చెప్పలేదు ఇందులో. ఏంటది? రథాంగపాణి. రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. రథాంగపాణి. రథాంగం అంటే చక్రం, రథాంగపాణి అంటే చక్రపాణి. కొంచెం జాగ్రత్తగా వింటే పై వాక్యంలోనే శంఖబృందందకి చక్రి అన్నాక మళ్ళీ రథాంగపాణి ఎందుకన్నారండి? ఎందుకన్నారు చూద్దాం. రథ అంగం. రథం అంటే
ఇలా చెప్పద్దండి, ఏదో ఎప్పుడెప్పుడు విన్నవి. రథము అనే శబ్దానికి వ్యుత్పత్తి చెప్తున్నారు. బ్రహ్మణశీలత్వా రథ, కదిలేది అని అంటారు. కదిలేది రథం. ఇప్పుడు కదిలేదేదో ఆలోచించండి. మనందరం కదిలేవాడమే, కదిలిస్తూ ఉన్నవాడమే. ఇది రథం, అంతేకాదు ప్రపంచం ఒక రథం, ఇది కదులుతుంది నిరంతరం. కనుక విశ్వం అనే రథము యొక్క అంగములు అంటే రథంలో పార్ట్స్. ఒక రథంలో రకరకాల పార్ట్స్ ఉంటాయి. ఈ రథాంగములన్నీ ఎవడి చేతిలో ఉన్నాయో ఆయన రథాంగ పాణి. ఇది తెలుసుకోండి. ఇక్కడ విశ్వరథంలో సర్వభాగములు ఆయన చేతిలో ఉన్నాయి, శరీర రథంలో సర్వభాగములు ఆయన చేతిలో ఉన్నాయి. ఇది రథాంగ పాణి అని. పైగా చక్రపాణి అన్న అర్థం కూడా సరిపోతుంది. ఎలా సరిపోతుంది అంటే మన భీష్ముడు చెప్తున్నాడు చూడండి ఎంత గొప్పగా. ఎందుకంటే చివరి మాట రథాంగపాణి రక్షోభ్య సర్వప్రణాయ. అంత వ్యాసుడు చెప్పిన భీష్ముడికి ఈ నామం పరమానందం కలిగించిందండి. ఎందుకంటే ఆయనకి యుద్ధంలో కనబడిన మూర్తిది. అదే చివరికి ఆ అప్పశయ్యం మీద ఉన్నప్పుడు ఆ మూర్తినే తలంచుకుంటున్నాడు. ఆ రథాంగపాణి రూపం ఎంత అద్భుతంగా ఉందయ్యా. రథాంగము చేతిలో పట్టుకొచ్చేట. ఎప్పుడు? సరిగ్గా అర్జునుడికి భీష్ముడికి యుద్ధం జరుగుతోంది. ఆ రోజు భీష్ముడు మహాప్రతాపంగా ఉన్నట్ట, మహాకోపంగా ఉన్నాడు. ఎందుకంటే ముందు రోజు రాత్రి దుర్యోధనుడి చేపట్లు పెట్టేట భీష్ముడికి. నువ్వు ఎంతైనా కొంచెం పాండవ పక్షపాతం చూపిస్తున్నావు తాత, నువ్వు గాని విజృంభిస్తే పాండవులు మిగులుతారంటే ఓరి దుర్మార్గుడా అనుకున్నాడు. నేను ఎప్పుడు అధర్మం చెయ్యను, ధర్మము తప్పను. నేను శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తున్నాను. కానీ నీకు మొదటి నుండి చెప్తున్నాను, కృష్ణార్జునులు ఎక్కడుంటారో విజయం అక్కడ ఉంటుందని మేము మొదటి నుండి చెప్తున్నాను, వినట్లేదు. ఇప్పుడు మమ్మల్ని నింద వేశావు, రేపు చూస్తావులే అన్నట్ట. ఉక్రోషం వచ్చింది భీష్ముల వారికి. ఆ రోజు విజృంభిస్తున్నాడండి. ఆ విజృంభణ ఎంత తీవ్రంగా వెళ్ళిపోయిందంటే ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఒక కృష్ణుడు పరిశీలించాడు. ఇది రహస్యం. ఏమిటయ్యా రహస్యం అంటే, ఆ ఆవేశంలో భీష్ముల వారు తనలో ఉన్న వసు తేజస్సు, ఎందుకంటే వసువుల్లో ఒకటి కదా, దేవభృతుడనే వసువు ఆయన, తనలో ఉన్న వసు తేజస్సుని బయటకు తీసేట. తీసి విజృంభిస్తున్నాడు. ఎప్పుడైతే డివైన్ ఫోర్స్ బయటకు తీశాడో నిలబడలేకపోతున్నాడు శానలు. కృష్ణ పరమాత్మ ఒక్కడికే తెలుసు, ఆయన దేవదేవుడు కనుక ఆయన చూశాడు. ఓరి అధర్మం వైపు యుద్ధం చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్నావు కనుక, ధృతరాష్ట్రుడి తరపున జరుగుతున్న చేస్తున్నావు, నీ సమర్థన నీకుంది. కానీ అధర్మం వైపు ఉంటున్నప్పుడు నువ్వు నీ మానుష శక్తిని ప్రయోగించవచ్చు, కానీ దివ్య శక్తిని అధర్మం వైపు చేయకూడదు. అందుకు ఒక్కసారి దాన్ని తగ్గించడానికి, వశశక్తిని గర్వాన్ని అణచడానికి తన నారాయణ శక్తి బయటకు తీయాల్సి వచ్చిందండి. ఇది రహస్యం. అందుకు ఒక్కసారి పరమాత్మ లేచెట్ట. ఆ లేచి ఏం చేసాడయ్యా అంటే, కింద పడింది ఒక రథ చక్రం. యుద్ధంలో విరిగిపోయినటువంటి రథాల చక్రం పడితే అది తీసుకుని పైకి వెళుతున్నట్ట భీష్ముడు హఠాత్తుగా. అయితే రథచక్రం పట్టుకు వెళ్ళాడు అని కొన్ని భాగవతాది గ్రంథాలు చెప్పే గాని భారతంలో మాత్రం రథచక్రం పట్టుకున్నట్టు లేదండి. అని దిగి గుర్రాన్ని తోలేటువంటి ఆ చర్నాకోల చేత్తో పట్టుకు వెళ్ళేట, అంతే. అది పట్టుకు వెళ్ళాడు మీదకి భీష్ముడు, అంతే. అది పట్టుకు వెళ్ళేట. ఇప్పుడు మనం చక్రం పట్టుకున్నాడా, చర్నాకోల పట్టుకున్నాడా, ఇది బాల ఏదైనా రథాంగమే. రథానికి సంబంధించిన దగ్గర రథాంగమే, సరిపోయింది. కానీ ఆయన చర్నాకోల పట్టుకున్నా, బండి చక్రం పట్టుకున్నా, భీష్ముడికి మాత్రం సుదర్శనం పట్టుకున్న విష్ణువు కనబడ్డాడు. ఇది రహస్యం. అక్కడ ఆ సుదర్శనం పట్టుకున్న విష్ణువు కనబడ్డాడు. ఆ నారాయణ కనబడగానే వసువు తగ్గిపోయాడు. అది రహస్యం. ఎప్పుడైతే పరమాత్మ దివ్యంగా వచ్చాడో అందరికీ చూస్తుంటే చర్నాకోల పట్టుకున్న కోపంగా ఉన్న కృష్ణుడు కనబడుతున్నాడు. ఒక భీష్ముడికి మాత్రం కనబడ్డది సాక్షాత్ నారాయణుడు. ఇంత నారాయణ దర్శనం జరిగాక ఆ భాగవతోత్తముడైన భీష్ముడు ఒక్కసారి తన ధనుర్బాణాలు పక్కన పెట్టి కిందకి దిగి పరిగెత్తిన, స్వామి ఈ ఘడియ కోసం చూస్తున్నానయ్యా, ఇంతకంటే కావలసింది ఉందని దండం పెడుతున్నట్ట. అర్జునుడు పరుగున వెళ్ళాడు. స్వామి నువ్వు ఆయుధం పట్టనన్నావు, నా శక్తిని నన్ను ప్రయోగించనియ్యవయ్యా అంటే నీకు కూడా బుద్ధి చెప్పడానికి పని చేశానని చెప్పేట. ఎందుకంటే ఎంత నేను చెప్పినా తాత అనుకుంటున్నావు, విజృంభించు అని చెప్పడానికి పనిచేశాడు ఆయన. చిన్నగా వచ్చి పాదం పట్టుకున్నాడు, కృష్ణుడి పాదం వచ్చేవయ్యా అని. అలా పట్టుకున్నట్టు ఆ మూర్తి. తర్వాత తగ్గి వెళ్ళిపోయాడు. కానీ భీష్ముడు హృదయంలో ప్రింట్ అయిపోయింది అన్న మూర్తి. అందుకే అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా ఒక్కసారి రథాంగపాణి, ఆ మూర్తే నాకు మోక్షం ఇవ్వడానికి వచ్చిన మూర్తి, ఆ మూర్తినే తలుచుకుంటున్నాను. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగ ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముదార నమ్మితి నాలావు నగుబాటు సేయుకు మన్నించుమని క్రీడి మరలి దిగువ కరికి లంఘించు సింహంబు కరణి వెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాదు విడువు మర్జునా అనుచు మద్విసిక వృష్టి కరళి తనదెంచు దేవుండు దిక్కు నాకు
చెప్తున్నాడు ఇక్కడ. కుప్పించి ఎగసేటప్పుడు కొండలాలు వెలిసిపోతున్నాయట, పైన వేసిన ఉత్తరయం జారుతోందట. చక్రంబు చేపట్టి మన ఆ మూర్తే నాకు ఇప్పుడు దిక్కు అని భాగవతంలో భీష్ముడు చేసిన స్థుతి రథాంగపాణిలో తగులుతుంది చూడండి. ఇక్కడ రథాంగపాణి, ఆయన ఏదైనా ఆయుధంగా వేయగలదయ్యా. ఏం చెన్నాపోలతో పట్టలేడు, సర్వప్రహరణ ఆయుధ. అది రహస్యం. చెన్నాపోలు కావచ్చు, బండి చక్రం కావచ్చు, అంతేకాదు 1000 చేతుల్లో 1000 ఆయుధాలు పట్టుకున్న గోళ్లతో చంపేశాడు. నఖాయుధ, ఏదైనా ఆయుధమే. సర్వప్రహరణ ఆయుధ అన్నప్పుడు మొత్తం తగులుతుంది మనకి. నరసింహావతారమే. స్ఫురిత విభుద జన ముఖములు, పరివిజనిత ధనుజన్య భగపతి తను ముఖములు, గురు రుచి జిత శిఖి శిఖములు, నరహరికర నఖములమరు నత జన సుఖములు అంటున్నారు ఇక్కడ. అగ్ని జ్వాలలా మెరిసిపోతున్నటువంటి గోళ్ళు, భక్తుల పాలిటి కవి నెలవంకలు. ఆ గోళ్ళు మనల్ని రక్షించుగాక. గోళ్లతో అంత బండరాక్షుడు చెప్పేసినండి. వజ్రాయుధాలు కూడా ఎదుర్కొన్న రాక్షసుడు కోటితో చచ్చిపోయాడు. ఇదే అహంకారాలు ఎలా దెబ్బతింటాయో అప్పుడు తెలుసుకోవచ్చు. ఆ గోళ్లనే ప్రయోగించి సంహరించినటువంటి పరమాత్మ. అది సర్వప్రహరణాయుధ ఓం నమః. ఈ మొత్తం స్వరూపాన్ని కలుపుకుని 1000 నామాలు అయిపోయాయి కదా. వనమాలి, వనమాల ధరించేట. వనమాల ఏంటంటే స్వమాయాం వనమాలాఖ్యాం నానా గుణమయీం దదత్ చెప్తుంది ఇక్కడ భాగవతం. వనమాల దేనికి సంకేతం అంటే మాయాశక్తికి సంకేతం అంట. త్రిగుణాత్మకమైన మాయాశక్తి. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రంగు ఉంది. ఎరుపు, తెలుపు, నలుపు అంటే రజోగుణం, సత్వగుణం, తమోగుణం. వీటిలో షేడ్స్ ఉంటాయి. అంటే వాటి ఇంటెన్సిటీ బట్టి రంగులు మార్పు. ఈ 3 రంగులే రకరకాల పువ్వులై మాయా అనబడి ఒక వృత్తమై, ఆ వృత్తం ఆయన కంఠంలో ధరించేట. మాయా అనేది అలంకారం అండి. మనకు మాయ అహంకారం, అది వచ్చింది బాధ. అది అలంకారంగా శోభిస్తుంది దానికి. వనమాలి, గది, శార్ంగి, శంఖి, చక్రీ చ నందకి. ఇంతవరకు ఆయుధాలతో ఉన్న స్వామిని చూపించారు ఇక్కడ. శ్రీమన్నారాయణ. శ్రీమన్ అంటే లక్ష్మీ సమేతుడు. ఆయన యొక్క అఖండ ఐశ్వర్య స్వరూపమే లక్ష్మి. ఆ తల్లి ఆయన్ని వీడకుండా ఉంటుంది. అమ్మతో ఉన్న అయ్యవారు. నారాయణో విష్ణు వాసుదేవ. 3 నామాలు త్రిశూలాలండి చెట్ల చివరికి. విష్ణు గాయత్రిలో ఈ 3 ఉన్నాయి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయా. వాసుదేవకి విష్ణుకి అర్థం చెప్పేసుకున్నాం. నారాయణ మిగిలింది. నారాయణ ఈ మాట ఎంత విశేషం ఏంటంటే, సృష్టి అంతా ప్రారంభం కాకముందు కేవలం జలమయంగా ఉంది. అంటే సాలిడ్ ఫార్మ్ కు ముందు లిక్విడ్ ఫార్మ్ ఉంటుందని మీరు భావించడం సరిపోతుంది. ఆ జలస్థితిలో అంతా జలమైన ఆయన మాత్రం నిలిచి ఉన్నాడు అక్కడ. ఆ నారము నీరము, ఆ జలమునందు ఉన్నవాడు నారాయణుడు. అంటే వటపత్ర సాయి తెలియనటువంటి స్వామి. ఇది ఒక అర్థం. అలాగే నారం అంటే నరాణం సమూహ. నారం జీవ సమూహం. టోటల్ జీవులందరికీ నారం అని పేరిట. జీవులందరూ నరులే. నరులు అంటే నడచువారు అర్థంట. సాగిపోయేవాళ్ళు. నరులు అంటే వాళ్ళు. మనందరం సాగిపోతున్న వాళ్ళమే. అవును కదా. కాదంటే కూర్చున్నాం అంటారేమో. అయినా సాగిపోతుంది బతుకు. నిరంతరం కదలడమే. అందుకే నారం అంటే జీవ సమూహం. అయనం అంటే ఆశ్రయం. ఇది అర్థం. సర్వజీవులకి ఆధారమైన వాడు నారాయణ అంటే ఇది అర్థం. అందుకే నారాయణ అనే నామం ఎంత గొప్పదండి. మా జీవులందరికీ నువ్వే దిక్కయ్యా, అందుకే నిన్నే ఆశ్రయిస్తున్నానన్న భావం నారాయణ నామంలో ఉన్నది. ఆ నారాయణ నామాన్ని మించిన నామం ఉంది. ఆ నారాయణ నారాయణ అంటూ ఉంటేనే ఒక దివ్యానుభూతి కలుగుతుంది. అంత దివ్యనామం నారాయణ. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసుకునో భవంతి. అదే నారాయణ. వాసుదేవ వసించి ప్రకాశించేవాడు. విష్ణు అంతటా వ్యాపించినవాడు. ఈ 3 నామాలు చాలయ్యా. దానికి ముందు మా అమ్మ ఉంటే చాలు. శ్రీమన్ నారాయణో విష్ణు వాసుదేవ అభిరక్షతు. ఇది మాట. అభిరక్షతు అంటే అన్ని విధములా అన్ని వైపులా రక్షించుగాక. ఇది దీని అర్థం. పరమాత్మ ఎలా రక్షిస్తాడో మనం చెప్తామా? స్వామి నువ్వు బ్యాక్ డోర్ నుంచి కాపాడు, ఫ్రంట్ డోర్ నుంచి రా, నువ్వు ఇలా చెయ్యు అని ఆయనకి మనం చెప్తామండి. ఏ తీరున నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ, ఎటుల బ్రోతువో తెలియ ఏకాంత రామయ్య, కటకట నా చరితము కన్న కఠోరమయ్య అంటున్నారు చాగయ్యవారు. నువ్వు ఎలా రక్షిస్తావు మేము చెప్తామా? అభిరక్షకు, అన్ని విధాలా రక్షించు. ఇది చివరి శ్లోకంగా అనుసంధానం చేశారు పెద్దవాళ్ళు. చిత్రం ఏంటంటే ఈ శ్లోకం మొత్తం 1000 నామాలకి కిరీటం పెట్టినట్టుందండి. ఎందుకంటే ఈ అభిరక్షతు అంటే అన్ని విధములా రక్షించగాక. ఇది మొత్తం 1008 నామాల్ని కనెక్ట్ చేస్తుంది. వనమాలి నుంచి విష్ణువు వరకు 8 నామాలు ఉన్నాయి. మొత్తం 1008 అయ్యాయి ఎప్పటికీ. ఈ 1008తో అభిరక్షత కనెక్టింగ్ ఎలాగో చూడండి. విశ్వం అభిరక్షతు, విష్ణు అభిరక్షతు, వషత్కార అభిరక్షతు, భూతభవ్య భవత్ప్రభు అభిరక్షతు.
అంటే ప్రతి నామంతో మనల్ని విష్ణువు అభిరక్షకు రక్షించుగాక అన్నారు ఇక్కడ. ఇంత దివ్యమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో అన్నీ విడిచిపెట్టకుండా, అన్నీ చెప్పకుండా పూర్తి చేసుకున్నాం. మొత్తం మొదటి నుండి చివరి వరకు విష్ణువు తత్వము, లీల, గుణము, రూపము, ఈ 4 మనం చెప్పుకొని ఈ 4 ఒకే నారాయణ తత్వంగా గ్రహిస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర మహాయజ్ఞాన్ని పూర్తి చేసుకున్నాం. భీష్ముడు వారే చెప్తారు, వాగ్యజ్ఞేన తృప్యతు, నా వాక్కులనే యజ్ఞముతో నారాయణుడు తృప్తి చెందుగాక అన్నాడు ఇక్కడ. అందుకే సహస్రనామ స్తోత్రం అదే వాక్కు. దాన్ని వింటూ చెప్పుకుంటూ మనం చేసుకున్న 3 రోజుల మహాయజ్ఞం ఇవాళ పూర్ణాహుతి లభించింది. ఈసారి విష్ణు లీల ఏమిటంటే, వేదం నుంచి మథనం చేస్తే పరమాత్మ 3 రూపాలతో వస్తాడట. ఒకడు విష్ణువు, ఒకడు శివుడు, 3వది శక్తి. అందుకే విష్ణువు అయిపోయాడు 3 రోజులు. నిన్న శక్తి వచ్చింది, చండీ సప్తశతి. ఇంకా మిగిలినవాడు ఒక్కడే, ఎవడు? ఆయన రాబోతున్నాడు రేపటి నుంచి. మొత్తం అది రుద్రనమ్మకం, వేదం, ఇతర భాగాలు అన్ని కలుపుకొని ఎలా వస్తాడో చూద్దాం రేపటి నుంచి. మన భాగ్యం రేపు సోమవారం ప్రదోషంలో నుంచి ప్రారంభమవుతుంది 3 రోజుల రుద్రయాగం, రుద్రాభిషేకం. సర్వగ్రహ బాధలు పోగొట్టగలిగేటువంటి శక్తి రుద్రునికి ఉన్నది కనుక ఆ అభిషేకం శ్రవణం ద్వారా, భావన ద్వారా చేసి మనందరం సిద్ధి పొందడానికి రేపు తిరిగి సమావేశమవుదాం. సర్వం శ్రీమన్ నారాయణ చరణారవిందార్పణమస్తు. రేపు ఎక్కడో తెలుసు కదా, సనాతన ధర్మ కేంద్రం సన్నివేర్, తర్వాత కమర్షియల్ చెప్తారు మిగిలిన ప్రవచనం చెప్పడం నా వంతు. రేపు తిరిగి మనం అక్కడ కలుసుకుందాం. సర్వం శ్రీ నారాయణ చరణారవిందార్పణమస్తు.